ఓకే, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఎందుకంటే ఫస్ట్ వీడియో ఒకటి అన్ఫార్చునేట్గా స్టక్ అయిపోయింది. ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాము. మార్చ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వర్ణాంధ్ర విజన్ 2047 అంటే 2047 ఏంటి? మనకు 1947 నుంచి 2047 అంటే 100 years. ఏంటంట? పేదరిక నిర్మూలన లక్ష్యంగా. థీమ్ ఏంటి అనేది మనం చూడాలి. ఇక్కడ థీమ్ ఏం చెప్తున్నారు? పావర్టీ ఎరాడికేషన్ అన్నదే ఎయిమ్. దీంట్లో భాగంగా ఏం చేస్తున్నారు? మత్స్యకారులకి 20,000 అంటే ఫిషరీ సెక్టార్కి సంబంధించిన వీళ్ళకి. ఈ సేమ్ మర్చిపోకూడదు. ఇప్పటిదాకా మనం చదివిన దాంట్లో 4 వచ్చింది. ఏంటి? ఒకటి దీపం స్కీమ్ చూసాము, దీపం 2. ఎందుకంటే ఫస్ట్ టర్మ్లో 14 నుంచి 19లో ఉన్నప్పుడు దీపం 1 ఇచ్చారు. ఇప్పుడు దీపం 2 కింద అదే ప్రోగ్రామ్ రెజ్యూమ్ చేసినట్టుగా. సెకండ్ థింగ్ ఏంటి? తల్లికి వందనం. ఎంత? 15,000 ఎవరెవరికి? పుట్టిన ప్రతి బిడ్డకి. థర్డ్ థింగ్ ఏంటి? ఫిషరీస్ ఫార్మర్స్ ఎంత ఇస్తున్నామంటున్నారు? 20,000. సేమ్ ఫిషరీస్కి ఎంత? 20,000. ఓకే, ఈ 4 గుర్తుండాలి. ఇదనమాట. రైట్. ఇంకా నెక్స్ట్ ఏంటి చూద్దాం. ఇది కూడా తల్లికి వందనం గురించి అప్డేట్స్ని. ఆధ్యాత్మిక భవనం ముగిసిన మహాకుంభవేళ. ఇక్కడ ఏంటి? మంగళగిరి 100 పడకల ఆసుపత్రి. ఇది ఆల్రెడీ చూసాం కదా, 100 beds. నెక్స్ట్ ఓకే ఫైన్. ఇక్కడ ఇది పొలిటికల్గా ఉంది. మనం ఓన్లీ దీని నుంచి తీసుకున్నా సరే ఇది గవర్నమెంట్కి యూజ్ అయ్యే న్యూస్ మాత్రమే క్యాప్చర్ చేస్తున్నాము. అది క్లారిటీ ఉండాలి. ఓకే, రైట్. ఇది రాజంపేట ఎమ్మెల్యే. ఓకే, లివిట్. రైట్. ఇక్కడ చూడండి, అంతర్జాతీయ స్థాయి రిక్రూట్మెంట్ స్టార్టప్లో స్కిల్ బీ ఒకటి. స్కిల్ బీ అనేది దేనికి సంబంధించింది అని చూస్తే నర్సింగ్ స్టూడెంట్స్కి సంబంధించిన ఇష్యూ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. తిరుమల డిఎన్ఏ చట్టం. ఓకే, రైట్. ఇది ఒకసారి చూద్దాం. చూడండి, పిట్ ఎన్డిపిఎస్ ఏమంటే ఇది పిట్ ఎన్డిపిఎస్ అంటే ఏంటి? నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించింది. అంటే ఏపీలో గంజాయి నేరగాళ్లపై ఉక్కుపాదం. ఎంతంట? 1 ఏడాది జైలు అంటే 1 year వేస్తారు. తొలిసారిగా విజయవాడలో 2 అభియోగాలు. రైట్. ఇదైతే రాష్ట్రంలో తొలిసారిగా విజయవాడలో 2 నిర్బంధం. ఇదైతే ఆంధ్ర సైడ్ నుంచి తీసుకునే ఇనిషియేటివ్ లాగా చూడాలి మనం. రైట్. ఇది ఒకసారి చూద్దాం. పట్టాలెక్కుతున్న P4. ఉగాది నుంచి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం. ఎందుకంట? పేదల సాధికారత లక్ష్యం. పావర్టీ ఎరాడికేషన్ దీని మెయిన్ థీమ్ అనమాట. ఓకే, ఆగస్ట్ నాటికి 5 లక్షల కుటుంబాల ధృవీకరణ పూర్తి. ముందుగా 4 గ్రామాల పైలట్ ప్రాజెక్టుకు అమలు. ఇక్కడ అసలు థీమ్ దీనికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంట? బడుగులకు సంపన్న కుటుంబాలతో పాటే P4. రైట్. నెక్స్ట్ జాతీయ క్రీడలకు ఆతిథ్య అవకాశం. పిటి ఉష గారు, భారత ఒలింపిక్ సంఘం. నర్సింగ్ స్టూడెంట్స్కు జర్మన్ భాషలో శిక్షణ. నెక్స్ట్ ప్రజాస్వామ్యది పోటీ. ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన అప్డేషన్ అన్నమాట. నేడు రాష్ట్ర బడ్జెట్ ఎంతంట? 3.2 లక్షల కోట్లతో బడ్జెట్. ఇది మినిమం ఫింగర్ టిప్స్ మీద ఉండాలండి. ఇప్పుడు మీరు ఒక స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్కి అప్పీర్ అవుతున్నప్పుడు అసలు మీ స్టేట్ బడ్జెట్ ఎంతో మీకు తెలియకపోతే ఎంత ఇదిగా ఉంటుంది. అట్లాగే మీ స్టేట్ బడ్జెట్ ఎంత అన్నది మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ వ్యవసాయ బడ్జెట్. మామూలుగా మనకు అప్పుడు సెంట్రల్లో ఒకప్పుడు ఏముంది? రైల్వే బడ్జెట్, జనరల్ బడ్జెట్ ఉంది. ఇప్పుడేంటి? రైల్వే బడ్జెట్ కూడా జనరల్ బడ్జెట్లో పెట్టేసామన్నమాట. ఇప్పుడు లేదు అట్లా. ఇప్పుడు కానీ మనకేంటంటే వ్యవసాయ బడ్జెట్ ఉంది. ఎందుకంటే మన ప్రైమరీ సెక్టర్ ఇక్కడ అగ్రికల్చరే కాబట్టి. ఏమంటున్నది ఇక్కడ? మూలధన వ్యయం పెరిగే ఛాన్స్ ఉంది. సంక్షేమం, అభివృద్ధి ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు. చూద్దాం. రైట్. నెక్స్ట్ చూడండి, ఏపీ బడ్జెట్. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ మనం రాసే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లాంటివి అన్నమాట. ఏంటంటే అంత ఒక స్లైడ్లోనే విషయం చెప్పేయడం ఇదన్నమాట. ఓకే, ఏంటో చూద్దాం. సామాన్యుల సంతోషమే రాజు. ఓకే, రైట్. ఇది ఎవరు చెప్పారని చెప్తున్నారు?
కౌటిల్యుని అర్థశాస్త్రంలో చెప్పారు ఈ లైన్ అని చెప్తున్నారు. ఏంటంట, సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. ఎవరు చెప్పారు? కౌటిల్యుని అర్థశాస్త్రం. ఏమంట చూద్దాం. తల్లికి వందనంకి ఎంత ఇచ్చారంట? తల్లికి సంబంధించి 407 కోట్లు, ఇంతే కదా. తల్లి 9, రైట్. ఎన్టీఆర్ భరోసా పింఛన్ కింద 27,518 కోట్లు. ఎంతంట? 27,518 కోట్లు పెన్షన్స్కి సంబంధించింది. పెన్షన్, రైట్. పెన్షన్ P2 అని గుర్తుపెట్టుకోండి, అప్పుడు 22 అట్లా గుర్తొస్తుంది. ఆర్టీజీఎస్ కోసం 101 కోట్లు. ఆర్టీజీఎస్, జిఎస్టీ ఎంత? అమెండ్మెంట్ ఎంత? 101, రైట్. జిఎస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆర్టీజీఎస్. దీపం 2 పథకానికి 2 కదా, 2601. దీపం 2 పథకానికి ఎంత? 2,601 కోట్లు ఇచ్చారు. మత్స్యకారులకి ఎంత? 450. స్వచ్ఛాంధ్ర కోసం 820. మీరు ఒకసారి డిజిట్స్ చూస్తే కొంచెం గుర్తుపట్టే విధంగా ఉన్నాయి, గమనించండి. తల్లికి 9,407. ఆర్టీజీఎస్ ఎంత? జిఎస్టీ 101. నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పింఛన్స్ P2 గుర్తుపెట్టుకోమన్న 27,518 కోట్లు పింఛన్స్. దీపం 2 పథకం 2601 క్రోస్. మత్స్యకారులు 450. స్వచ్ఛాంధ్ర 820. ఓకే. డొక్కా సీతమ్మ కథానికి 3,486 కోట్లు. ఆదరణకి 1000 కోట్లు. ఇక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకునేది ఆదరణ ఎంత? 1000 కోట్లు, రైట్. ఆదరణకి 1000 కోట్లు. ఆర్టీజీఎస్కి 101 కోట్లు, రైట్. ఓకే. ఇంకేం గుర్తుపెట్టుకోవచ్చు? ఈ రెండు చూడండి. మత్స్యకారులకి స్వచ్ఛాంధ్రకి, మత్స్యకారులకి ఎంత? 450 కోట్లు. ఓకే. ఫిషరీస్కి 46. ఫిషరీస్ FR 450 క్రోస్. ఓకే. FR 450 క్రోస్. నెక్స్ట్ స్వచ్ఛాంధ్రకి 820. స్వచ్ఛాంధ్ర 420 ఇంటూ 2 చేస్తే ఓకే 410 ప్లస్ ఇంటూ 2 820 స్వచ్ఛాంధ్ర. నెక్స్ట్ డొక్కా సీతమ్మ 3,486. తల్లికి డొక్కా సీతమ్మ 3,486. మనం ఒక సీక్వెన్స్లో చూడండి. ఇది దీపం 2,601. తర్వాత డొక్కా సీతమ్మ 3,486. తల్లికి వందనం 9,407. ఓకే. కొంచెం కేర్ తీసుకొని ఒక దగ్గరగా రాసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ ఫస్ట్ స్కీమ్స్ ఏంటో నేర్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత దానికి ఇచ్చిన అలొకేషన్, ఆదరణ చూడండి. తర్వాత ఆర్టీజీఎస్ చూడండి. అలాగే ఫిషరీస్ సెక్టారు, స్వచ్ఛాంధ్ర, రైట్. నెక్స్ట్ దీపం 2.0, డొక్కా సీతమ్మ, అలాగే మనకు తల్లికి వందనం, రైట్. తల్లికి వందనం. ఇంకా లాస్ట్లో పెన్షన్స్ ఓవరాల్గా ఎన్ని సెక్టర్? 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంతే. ఆదరణకి ఎంత? 1000 కోట్లు చెప్పాం. ఆర్టీజీఎస్కి ఎంత? 101 కోట్లు చెప్పాం. ఫిషరీస్కి ఎంత? 450 చెప్పాం. స్వచ్ఛాంధ్రకి ఎంత చెప్పాము? 820 కోట్లు చెప్పాం. దీపం 2 పాయింట్కి ఎంత చెప్పాము? 2,601 కోటి 2601. సీతమ్మకి ఎంత? 3486. నెక్స్ట్ తల్లికి వందనం 9,407 9407 తల్లికి వందనం. పెన్షన్ దీనికి ఏంటి? 27,518. ఓకే. కొంచెం నెంబర్స్ 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తున్నాను ట్రై ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సూపర్ 6. ఇప్పుడు అనుకున్నాం కదా సూపర్ 6. ఇక్కడ కొత్తగా మనకు తెలియాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభవ. ఫార్మర్కి సంబంధించి ఎంత ఇస్తున్నారు? 6,300 కోట్లు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకేంటి? స్వర్ణాంధ్ర 2047 దిశగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నడిపించి బడ్జెట్ లక్ష్యాలు.
15% పైగా జిఎస్డిపి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం. వృద్ధి రేటు ఉండాలి నీకు, అలాగే తలసరి ఆదాయము పెరగాలి. ఈ రెండు అన్నమాట. అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు పంచడం, తద్వారా పేదరికాన్ని రూపుమాపడం. అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు పంచడం ద్వారా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అన్నట్టుగా మన చీఫ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఆ విషయం ఇక్కడ కోట్ చేస్తాం అన్నమాట. రైట్. ఇదేంటి 3.22 లక్షల కోట్లు. ఓకే, రైట్. ఇప్పుడు ఏంటి వెల్ఫేర్ మెకానిజం లాగా ఇక్కడ ఎంత ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఎస్సీ ఎస్టీ మార్జినల్ సెక్షన్కి ఎంత ఇచ్చారు? ఎస్సీస్కి 8,000 కోట్లు, ఎస్సీస్కి 20,000 కోట్లు, ఎస్టీస్కి 8,000 కోట్లు. ఇది అప్రాక్సిమేట్గా చెప్పిన నెంబరు, ఫుల్ ఫిగర్స్ అంటే ఇక్కడ చూడాలి. ఎస్సీస్కి 20,000, అలాగే ఎస్టీలకి 8,000 అనుకుందాం. నెక్స్ట్ మైనారిటీ వర్గాలకి ఎంత? 5,000. ఓకే, బీసీకి ఎంత? 47,000. రైట్. బీసీ తర్వాత ఏమొస్తుంది? డి ఎంత? 4 నెంబర్, అంతేనా? ఏబిసిడి ఏ నుంచి 1 వేసుకుంటే అట్లా 47. నెక్స్ట్ మైనార్టీ ఎంత? 5K. ఇవి మామూలు గుర్తుంటాయి కదా, 28 అట్లా. నెక్స్ట్ జగన్ బాతేరెడ్డి. ఓకే. నెక్స్ట్ రైతులకు అండగా ఎంత? వ్యవసాయ బడ్జెట్ ఎంత అని చెప్తున్నారు? వ్యవసాయ బడ్జెట్ 48,000 కోట్లు. అవునా? మనం ఇందాక ఆల్రెడీ అన్నదాత సుఖీభవ చూసాం. ఎంత చూసినాం ఇక్కడ? అన్నదాత సుఖీభవలో 6,300 కోట్లు అన్నదాత సుఖీభవ. అన్నదాతకి 6,000 అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమంటున్నా వ్యవసాయ బడ్జెట్ ఎంతకని చెప్తున్నారు? 48,000. ఓకే, 48,000. దీంట్లో ఏమేమి సెక్టార్స్ మెన్షన్ చేశారో చూద్దాం. మనం మొత్తం అమౌంట్ ఎంత అంటే మన వల్ల కాదులేండి, కష్టమవుతుంది ఎవరికైనా. బట్ ఏమేమిటి అన్నది అగ్రికల్చర్కి సంబంధించి ఏమైనా రాయాలన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. నీటి వనరుల శాఖే కదా అగ్రికల్చర్ అనగానే మనకు గుర్తొస్తుంది, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వాటర్ రిసోర్స్ అంటున్నాం, దీనికి ఎంత ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఇక్కడ వెటర్నరీ వీళ్ళకి సంబంధించిందే కదా, ఇవన్నీ యూనివర్సిటీలకి అన్నిటికి సంబంధించినవి ఇక్కడ మాట్లాడారు. సో యూనివర్సిటీకి సంబంధించి ఇచ్చారు. అలాగే ఫిషరీస్ యూనివర్సిటీకి కూడా చెప్పారు. ఓకే. నెక్స్ట్ ఏంది? అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ అమలు, రెండింటికి కలిపి ఒక్క అన్నదాతకి ఇంత 6,300 కోట్లు. ఇప్పుడు పిఎంకి ఇవంతా కలిపి 9,400 అవుతుందని చెప్పారు. ఓకే, ఇది ఇన్పుట్ కింద ఇస్తున్నాం మనము. ఇంకేమి ఇస్తున్నాం? ఫస్ట్ విత్తనాలు వేయాలి కదా, సో విత్తనాలు. తర్వాత ఎరువులు బఫర్ స్టాక్ నిర్వహణ, సో ఎరువులు. ఓకే. నెక్స్ట్ ఇంకేం చేస్తాం? తర్వాత దాన్ని హార్వెస్టింగ్, వ్యవసాయ యాంత్రీకరణ, మెకనైజేషన్ కింద, అంటే మాన్యువల్ లేబర్ కాకుండా మెకనైజేషన్ కింద. ఇక్కడ నీటి వనరుల శాఖ చూసాం కదా, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇంపార్టెంట్ కదా, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఫిషరీస్ ఎంత ఇంపార్టెంటో అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇదిగోండి, ఇది సెకండ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్. ఇదేంటి? ఇరిగేషన్. ఇది అగ్రికల్చర్. నెక్స్ట్ పశుసంవర్ధక శాఖ, వెటర్నరీ. ఓకే, రైట్. ఇంకా కోఆపరేటివ్ సెక్టర్. ఇదిగోండి, ఈ 4 ఇంపార్టెంట్ సెక్టార్స్ అన్నమాట. ఇంకా ఇక్కడ ఇంకొంచెం పోతే మన ఏపీ చాలా ఫేమస్ దేనికి? ఉద్యానవన శాఖ, హార్టికల్చర్. సో 5th. రైట్. ఈ డిపార్ట్మెంట్స్ 5 ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఏముంది? ఇరిగేషన్ చెప్పాను, అగ్రికల్చర్ చెప్పాను, తర్వాత వెటర్నరీ పశుసంవర్ధక శాఖ, అలాగే ఫిషరీస్, నెక్స్ట్ హార్టికల్చర్. ఓకే, రైట్. ఈ 5 ఫింగర్ టిప్స్ మీద ఉండాలన్నమాట. ఇంకొకటి మార్కెటింగ్ శాఖ. ఓకే, ఇప్పుడు అసలు ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత రైతులకు వడ్డీ లేని రుణాలు. మీరు అన్నదాత సుఖీభవ కింద వీటికి ఇస్తున్నారు, కానీ వాళ్ళకి వడ్డీ అవసరాలు, లోన్ తీసుకునే ఫెసిలిటీస్ ఉంటాయి కదా, ఇవ్వాలి కదా, అట్లా ఇదనమాట. నెక్స్ట్ పంటకి ఏమన్నా అయితే బీమా, కాబట్టి ఉచిత పంటల బీమా. నెక్స్ట్ ఆ టైంలో బోర్స్ వేయడానికి ఎన్టీఆర్ జలసిరి, రైట్. మళ్ళీ పవర్ అది కావాలంటే ఉచిత వ్యవసాయ పథకం. ఈ పథకం చాలా అప్పుడు న్యూస్లో ఉండింది, గమనించారా? ఎప్పుడు 2004 అప్పుడు
టీడీపీ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైంలో. నెక్స్ట్ ఇదేమీ లేనప్పుడు రూరల్లో మ్యాక్సిమం ఎక్కువ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఏంటి, నరేగా ఉపాధి హామీ పథకం. అది కూడా ఇక్కడే క్లియర్ చేశారన్నమాట. మొత్తం వ్యవసాయ బడ్జెట్కి సంబంధించి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్లో ఏమేమి ప్రొవిజన్స్ ఇచ్చాము అన్నది ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేశారు. రైట్. విద్యా వ్యవస్థను చక్కదిద్దే బాధ్యత ఎలా, తల్లికి వందనం కింద 9,407 కోట్లు. ఓకే. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇయర్లీ. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35 లక్షల విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్. ఏంటిది? సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అనే స్కీమ్ ఒకటి ఏపీలో రన్ అవుతుంది టు గివ్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ ఫర్ ద స్టూడెంట్స్. దీనికి సంబంధించిన పేరేంటి? బుక్స్ అండ్ యూనిఫామ్స్కి ఇచ్చేది రాధాకృష్ణ విద్యామిత్ర స్కీమ్. అదే ఎంకరేజ్మెంట్ కింద వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేదైతే తల్లికి వందనం. రైట్. ఓకే. నెక్స్ట్, మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల పునరుత్తేజం దిశగా ఏంటంటే ఎస్ఎస్జీల గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు, వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు, అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ మంజూరు చేసిన బంత. ఓకే. ఇక్కడ ఎవరెవరు వస్తున్నారని గమనించండి. చిల్డ్రను, ఉమెను, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఓల్డ్ ఏజ్, వీళ్ళందరూ డిపెండెంట్స్ కదా. సో అట్లా అనమాట. నెక్స్ట్, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా పథకం. ఇప్పుడు మ్యాక్సిమం మన ఏపీలో 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ చాలా ఉండే. అంటే 5 into 5 ఈచ్ పర్సన్ ఒక 5 lakhs వేద్దాం. అట్లా 25 lakhs. ఈ ఏడాదిలోనే అమల్లోకి రానున్న సంచలన పథకం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి. అంటే ఏమంటున్నారు? హెల్త్ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ సంబంధించి ఎంత? 19,264 కోట్లు. ఎంతంట? 19,000. మ్యాక్సిమం ఈ నెంబరు చాలా ఏమంటారు డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఎస్కి నెంబర్ ఎంత వస్తుంది? 19 వస్తుంది. సో ఆరోగ్య రంగానికి సంబంధించి 19 అని గుర్తుపెట్టుకోండి. వైద్య రంగం ఇప్పటికే నెక్స్ట్ చూడండి. రాష్ట్ర బడ్జెట్ సాయం లేకుండానే సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టుగా అమరావతి. పదం చూడండి. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే తనకు తానుగా నిలబడగలదు ఈ ప్రాజెక్టు. అంతేగాని గవర్నమెంట్ నాకు ఫండ్స్ ఇవ్వాలి అట్లా ఏమి ఉండదన్నమాట. పట్టణాభివృద్ధికి ఎంతంట? 13. పట్టణాభివృద్ధి 13. ఇవి గుర్తుపెట్టుకుని పట్టణాభివృద్ధి 13. కేంద్రీకృత చెల్లింపుల విధానం నుంచి మున్సిపాలిటీలకు ఆర్థిక స్వేచ్ఛ. ఏప్రిల్ 1, 2025 నుండి వర్తింపు. చెత్త పన్ను రద్దు చేశాం. గమనించాలి. చెత్త పన్ను ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు లేదు. 204 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. ఎంత? 204. రైట్. నెక్స్ట్, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలు. ఏమంట? జ్ఞాన ఆధారిత అంటే నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ. నిరంతరం నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం అవసరం. ఎవరు చెప్పారు ఇది? మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు ఎంతంట? దాదాపుగా 13 కోట్లు. అంతేనా? 1,300 కోట్లు. ఒక రకంగా చెప్పాలంటే అప్రాక్సిమేట్గా ఉంది. వీళ్ళు ఏం చెప్పారు? 1,228 కోట్లు. సో ఈ నైపుణ్యాభివృద్ధి అనుకుంటే అలా అయినా గుర్తుపెట్టుకోండి. 12 నైపుణ్యం ఎప్పటి నుంచి నేర్చుకోవాలి? 12 ఏళ్ళ నుంచి. అంతైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే నైపుణ్య గణన ఇది ఒకటి చేపడుతున్నారు. అంటే స్కిల్ సెన్సెస్. స్థానిక పరిశ్రమ డిమాండ్ తీర్చిదిద్దే దిశగా ఏమని చెప్తున్నారు? స్థానిక పరిశ్రమలు ఉంటాయి కదా, వాటి డిమాండ్ తీర్చిదిద్దే దిశగా ఏం చేస్తున్నారంట? స్కిల్ హబ్స్ ఎన్ని పెట్టారంటే 83. ఈ స్కిల్ హబ్స్ ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే అక్కడ లోకల్గా ఉన్న ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటికి కావాల్సిన నీడ్స్ అన్నీ ఇవి ఫుల్ఫిల్ చేస్తుంటాయి. ఇది దీని స్కీమ్.
కేంద్ర సహకారంతో మరో 4 పారిశ్రామిక శిక్షణ సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎకానమీని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఈ అమౌంట్. నెక్స్ట్, ప్రపంచంలోని టాప్ 100 వర్సిటీలో ఏపీ యూనివర్సిటీ నిలిపే లక్ష్యంతో, ఇది కూడా మన స్టేట్ యొక్క ఏమంటారు థీమ్ అనుకోవచ్చు, గోల్, ఏమని మన వాళ్ళు ఒక గోల్ సెట్ చేసుకున్నారు అనేదానికి ఇది ఏమంటున్నారు, మల్టీ డిసిప్లినరీ విద్య రీసెర్చ్ వర్సిటీల స్థాపన. అంతే కదా, రీసెర్చ్కి ప్రమోట్ చేయాలి, అప్పుడే మన లైవ్లీహుడ్ అని ఈజ్ చేయగలరు. నెక్స్ట్, మల్టీ డిసిప్లినరీ విద్య, ఇది కూడా చూడాలి. నెక్స్ట్, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థ, పాలిటెక్నిక్ దానిలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థ, అది తన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలు. ఉన్నత విద్యాశాఖకి ఎంత ఇచ్చారు, 2506 ఉన్నత విద్యాశాఖ. ఇప్పుడు లోకేష్ గారే చూస్తున్నారు కదా విద్యాశాఖ, దాంట్లో ఉన్నత విద్యాశాఖ, హయ్యర్ ఎడ్యుకేషన్, హెచ్ అంటే ఇట్లా 2 లైన్స్ గీస్తాం కదా, అలా 2. నైస్. ఇంకా చూద్దాం బడ్జెట్ బల ఏమంట, ఫస్ట్ సీఎం గారు ఏం చెప్పారో చూద్దాం. ఏపీ పునర్నిర్మాణానికి ఈ పద్దులే పునాదులు. బీసీ వర్గానికి ఎంతని చెప్పారు, 47,000. బీసీ తర్వాత డి వస్తుందన్న. మే నుంచి మొదలయ్యే సూపర్ 6కి భారీ కేటాయింపులు. స్వర్ణాంధ్రకి రోడ్ మ్యాప్, రాష్ట్ర బడ్జెట్ను ముఖ్యమంత్రి స్పందన. రోడ్ల విస్తరణ, డిపిఆర్, గ్రామ రోడ్లు. ఓకే, నామినేటెడ్ పదవులు. ఇక్కడ మన అచ్చెన్నాయుడు గారు ఏమో చెప్తున్నా చూడండి, $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. ఎంత అంటున్నారు, $2.4 ట్రిలియన్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు మన పయ్యాలు కేశవ్ గారు ఏం చేశారో చూద్దాం. ఇది మనకు కోర్గా కావాల్సిన విషయాలు. ప్రభుత్వ నినాదాన్ని ప్రస్ఫుటించిన వార్షిక బడ్జెట్. ఓకే, ఇది వార్షిక బడ్జెట్, అర్థమైంది మాకు కూడా. నెక్స్ట్ ఏమంటున్నారు, తొలిసారిగా 3 లక్షలు దాటిన రికార్డు. ఫస్ట్ టైం 3 లక్షలు. ఎంత, 3.2 చెప్పారు. ఇదిగోండి ఇక్కడ 3.22 lakhs కోట్స్తో పద్దు పెట్టిన పయ్యావుల. ఓకే, సేద్యానికి ఉపయోగిస్తూ ఎంతంట అంటే అగ్రికల్చర్కి సంబంధించి 48,000 అగ్రికల్చర్. రెవెన్యూ వ్యయం ఎంత, ఇక్కడ ఇవి కొంచెం ఫిగర్స్ జాగ్రత్తగా చూద్దాం ఒక్క 10 నిమిషాలు. ఏమంటున్నారు, మనం ఎక్స్పెండిచర్ ఏముంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ మన టోటల్ బడ్జెట్ ఎంత గుర్తుపెట్టుకోవాలి, 3.22. చూద్దాం 3.22. ఇక్కడ చూద్దాం రెవెన్యూ వ్యయం ఎంత, 251. అంటే 2,51,000 రెవెన్యూ వ్యయం అని చెప్పాం, అవునా. ఓకే, నెక్స్ట్ మూలధన వ్యయం ఎంత అని చెప్పాము, 40,000 కింద మూలధన వ్యయం. మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, 2,51,000. మీరు ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటే, ఎవరికైనా ఎంత అప్పు ఇచ్చారు అంటే అవి మర్చిపోరు కదా, అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎంత, 40,000 కోట్లు. నెక్స్ట్, రెవెన్యూ లోడ్ ఎంత అంటే, రెవెన్యూ లోడ్ అంటే మీకు వచ్చే ఇన్కమ్, మీరు ఖర్చు చేసే ఎక్స్పెండిచర్ కన్నా తక్కువగా ఉంది. సో రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. ఎంత వస్తుంది, 33,185 కోట్లు. ఇది రెవెన్యూ డెఫిసిట్. నెక్స్ట్, ఫిజికల్ డెఫిసిట్ ఎంతంట, 79,926 కోట్లు. రెవెన్యూ డెఫిసిట్ అయితే ఎంత, 33. అదే ఫిజికల్ డెఫిసిట్ అయితే ఎంత, 79. గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ట్రై చేయండి. ఇది 33, ఇది 79. నెక్స్ట్, తల్లికి వందనం 9, బీసీ సంక్షేమం 4, పాఠశాల విద్య 31. పాఠశాలకి ఎంత, 31. అన్నదాత సుఖీభవ 6,300. ఓకే, రైట్. పాఠశాల అంటే మ్యాక్సిమం 30 మంది పిల్లలు అట్లా ఉన్నారు అనుకోండి ఒక క్లాస్లో, అట్లా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఇది 36, 31 అని చెప్పడానికి. ఇదేమన్నా రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం, మీరు ఒకటి 2.5 లక్షలు అప్పు ఉన్నారు, ఇంకొక 40,000 అప్పు ఉన్నారు అనుకుందాం, అట్లా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకే, ఒకరికి 40,000 అప్పు ఉంది అంటే 40,000 తర్వాత వచ్చే నెంబర్ 33. 40 తర్వాత ఇంకేంటి అంటే 33 ఆలోచన, 4, 3 కలిపితే 70లో ఉంటుంది, అంటే 79 అని గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటో చూద్దాం.
రైట్. ఇదంతా ఏంటి, ఎన్టీఆర్ భరోసా పింఛన్ గురించి ఇచ్చారనమాట. ఓకే రైట్. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ బడ్జెట్ చూడండి, ఇదంతా మార్చిలో వచ్చింది కదా బడ్జెట్. వ్యవసాయ బడ్జెట్, అగ్రికల్చర్ బడ్జెట్ ఎంతంట 48,000 కోట్లు. అంటే ఇంక 2 అయితే హాఫ్ అయిండేదా. అగ్రికల్చర్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. మన 50% ఎంప్లాయ్మెంట్ అక్కడే ఉంటున్నారు కాబట్టి 48,000 కోట్లు అని చెప్తున్నారు. నెక్స్ట్, మేనిఫెస్టో హామీ ప్రకారం ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు ఏంటంట. మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు. సో వీళ్ళకు కూడా మెటర్నిటీ లీవ్ అనేది మేము శాంక్షన్ చేస్తున్నాం అన్నట్టు చెప్పారు. దేనికి? 2 ప్రసవాలకి, ఫస్ట్ సెకండ్. ఎన్ని డేస్ అట్లా? 180 డేస్. అంటే 180 డేస్ అంటే 6 × 30 అంటే 6 months. నెక్స్ట్, గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంపు. ఓకే. నిబంధన ప్రకారం గ్రాట్యుటీ. రైట్. ప్రస్తుతం నెలకు 10,000. ఓకే. గ్రాట్యుటీ కింద సుమారు 1.5 లక్ష. ఎంతమంది ఆశా వర్కర్లు ఉన్నారంట స్టేట్లో? 42,000 మంది ఉన్నారు ఆశా వర్కర్లు. అంటే దాదాపు వీళ్ళు కూడా 50% దగ్గరలో ఉన్నారు. నెక్స్ట్, ఇది బీసీ సంక్షేమ బడ్జెట్. బీసీకి ఎంత అని చెప్పిన తర్వాత 4, సో 47. మీరు గమనిస్తే అగ్రికల్చర్ కూడా మనం ఎంత 48,000 కోట్లు పెట్టాం. ఆదరణ 1,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ. ఇప్పటికే కళ్ళు గీత కులాలకు 10% మద్యం షాపులు కేటాయింపు, రిజర్వేషన్స్ ఇచ్చారనమాట బెల్ట్ షాపుల్లో. నెక్స్ట్, మత్స్యకారులు వీళ్ళకేంటి 20,000 కోట్లు, 20,000 రూపాయలు ఇస్తున్నాము వేట సమయంలో. ఇందుకు ఎంత అవుతుంది? 450 కోట్లు అవుతుందని చెప్పారు. నెక్స్ట్, వెలుగొండ మీద అనమాట ఇది. నెక్స్ట్, మధ్యతరగతి ప్రజలకు మేలైన బడ్జెట్. ఎట్లా అని చెప్తున్నారు అంటే, విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు పిఎం సూర్యగర్, ఇయర్ చాలా ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా కోట్ చేయాలి. పిఎం సూర్యగర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్. ఎంతంట? 20 లక్షల ఇల్లులు. 20 లక్షలు. రైట్. ఓకే. 20 లక్షలు. నెక్స్ట్, 25-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి ఎంతంట? 15,000 ఆర్థిక సాయం. ఇది మనం ఆల్రెడీ చూసాం కదా తల్లికి వందనంలో. ఇదిగోండి, దానికి సంబంధించి 9,407 కోట్లు. మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేలా 25 లక్షల ఆరోగ్య బీమా. 25 లక్షలేమో హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పాం కదా, 5 × 5 అనుకున్నాం. దాంట్లో 20 లక్షలు ఏంటి? ఇక్కడ ఇల్లులు. 25, 20 మనకు చాలా ఇంపార్టెంట్ నెంబర్స్. ఎన్నడూ లేని భరోసా. ఎట్లా భరోసా? దివ్యాంగులకు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 3,000 ఉండే, ఒకప్పుడు ఎంత ఉండేది అవన్నీ వద్దు. ఇప్పుడు దివ్యాంగులకు ఎంత ఇస్తున్నారు? 6,000 ఇస్తున్నారు. కుష్టి వ్యాధి వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? వీళ్ళకి 6,000 ఇస్తున్నారు. అంతేనా? ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, లెప్రసీ. నెక్స్ట్, కిడ్నీ కాలేయం, కిడ్నీ తలసేమియా అంటే ఏంటి? కిడ్నీ, లివరు, తలసేమియా వీళ్ళకి ఎంత? 10,000. పాపం వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి కదా, అందుకనేసి. కేర్, తీవ్రమైన అనారోగ్యంతో వీల్ చైర్ లేదా మంచాన పరిమితమైన వాళ్ళకి 15,000 ఇట్లా ఇస్తున్నారు. అంటే ఏమంటున్నారు? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 6,000, లెప్రసీ వస్తే 6,000, కిడ్నీ కానీ లేకపోతే మనం ఎట్లా చెప్పాలి, లివర్కి కానీ తలసేమియా ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే 10,000, మిగతా వాళ్ళకి 15,000. అంటే కంప్లీట్గా నిస్సహాయ పరిస్థితులు ఉన్న వాళ్ళకి. నెక్స్ట్, కుల ధృవీకరణ పత్రాలు. ఇంకా ఏటా తిరిగే తిప్పలు లేవు. ఎట్లంట? శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు 28 లక్షలు. మనం సూర్య గారి కింద అనుకున్నాం 20 లక్షలు అనుకున్నాం, ఇక్కడ 28 లక్షలు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వ సంస్కరణ. రైట్. నెక్స్ట్, స్వర్ణాంధ్ర 2047 దిశగా బడ్జెట్లో తొలి అడుగు. 10 సూత్రాల లక్ష్యానికి అనుగుణ కేటాయింపులు. ఏంటంటే 10 సూత్రాలకి ఏమేమి చేస్తున్నారు? సకల వర్గాల సమ్మిళిత ప్రగతి. అంతే కదా, సమ్మిళిత ఇంక్లూజివ్ గ్రోత్. అందరినీ కలుపుకోకపోవడం. గ్రోత్ ఉంటే సరిపోతుందా? సాధికారత ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి. ఎంపవర్మెంట్. మానవ వనరులు అంటే హ్యూమన్ రిసోర్సెస్. నెక్స్ట్, పేదరిక నిర్మూలన, పావర్టీ ఎలివేషన్. వాళ్ళకి మొత్తం దీనికి అంతా సంబంధించి ఎంత ఇస్తున్నారంట? 1,42,000 కోట్లు.
1,42,000 కోట్లు. ఆర్థిక సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి. ఇప్పుడు ఫినాన్స్ ఇంపార్టెంట్, అలాగే టెక్నాలజీ ఇంపార్టెంటే. కాబట్టి దీనికి ఎంత ఇస్తున్నారు? 55,000. ఓకే, 55,000 కోట్లు. వ్యవసాయం, నీటి సంరక్షణ పద్ధతులకు అన్నిటి కలిపి ఎంతంట? 29,000 కోట్లు. అది వ్యవసాయ బడ్జెట్ అయితే ఎంత? 48 లక్షల కోట్లు. అట్లా ఇది 29,000 కోట్లు. నెక్స్ట్, పారిశ్రామిక అభివృద్ధి, నైపుణ్యం పెంపు, ఉపాధి కల్పనల కోసం. అంటే పరిశ్రమలు, నైపుణ్యం పెంపు, పరిశ్రమలో పనిచేసే నైపుణ్యం కావాలి కదా, దాని ఉపాధి కల్పన కోసం 12,000 కోట్లు. ఇవన్నీ మంజూరు చేస్తున్నారనమాట. రైట్, అంతే కదా. ఇక్కడ ప్రయారిటీ ఏరియాస్ మీరు గమనిస్తే పావర్టీ ఎలివేషన్ అనేది ఇక్కడ హిట్ ఏరియా. సో పావర్టీ దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు అంటే 1,42,000 అని గుర్తుపెట్టుకోండి. మనకు ఫినాన్స్ కావాలి, అలాగే ఇండస్ట్రీ కావాలి. సో దానికి 55, దీనికి 12. ఇంకా మిగిలింది ఏంటి? అగ్రికల్చర్ కూడా ఇంపార్టెంట్. 50% జనాభా దాని మీద డిపెండ్ అవుతుంది. సో 29. రైట్. నెక్స్ట్, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, మోడల్ ఫర్ నేషన్. ఎట్లా అంట? మోడల్ స్కూల్స్ 175 నియోజకవర్గాల్లో మోడల్ స్కూల్స్. ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరణ. అమరావతిలో ఏఏ స్పోర్ట్స్ వర్సిటీలు. ఏఈకి ఒక వర్సిటీ, స్పోర్ట్స్కి. గ్రేటే కదా, ఏఏని ప్రమోట్ చేస్తున్నారు. అధికారులకు విద్యాశాఖ మంత్రి. ఓకే, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్. నైస్. నెక్స్ట్ చూద్దాం. బీసీ కులవృత్తులకు అండగా చంద్రబాబు గారి హామీ ఏంటంట? చేనేత వాళ్ళు, బీసీ పద్మశాలీలు ఇట్లా అంటాం కదా, ఫిషరీస్ వాళ్ళకి, నాయి బ్రాహ్మణులకి ఉచిత విద్యుత్ కోసం ఎంత ఇస్తున్నారు? 450 కోట్లు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, అదే మరమగ్గాలకైతే 500 యూనిట్ల ఉచిత విద్యుత్. ఓకే, అదే నాయి బ్రాహ్మణులు వీళ్ళు సెలూన్స్కి అయితే 200 యూనిట్లు. రైట్. ఇంకేముంది? మెగా డిఎస్సి. ఓకే, రైట్. ఆదరణ 3కి ప్రణాళికలు. బీసీల చేతి వృత్తులకు ఆదరణ 3. అసలు ఆల్రెడీ ఆదరణ అంటే మనం బడ్జెట్లో ఎంత చెప్పాము? 1000 కోట్లు చెప్పాం. ఓకే, ఇది ఆదరణ 3. ఆదరణ పథకాన్ని పునరుద్ధరించిన ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్లో 1000 కోట్లు. 90% రాయితీతో వృత్తి పరిహారాల కొనుగోలుకు సహకారం. వృత్తి పరికరాలు. ఓకే, వృత్తి పరికరాల కొనుగోలుకు సహకారం. నెక్స్ట్, మన మిత్ర. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఈ నెంబర్ కూడా మనం కోడ్ చేయాలి వీలైతే. నెంబర్ ఈజీగా నుంచి చూడండి. 955. ప్లీజ్ సీ హియర్. 955. అవునా? ఓకే, 955 ఇచ్చారు, బాగుంది. 955 తర్వాత 2 3. ఓకే, నెక్స్ట్ ఎన్ని 5లు? 1 2 3 4 4 0 1 9. అంతేనా? 9, ఇటు 9 అటు 9, 55 2 3 4 4 9. నెక్స్ట్, వాట్సాప్ గవర్నర్ను ప్రారంభించిన మంత్రి లోకేష్. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. మాది ప్రజాప్రభుత్వం. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, పాలన మీ చేతిలో ఉంది అన్నట్టుగా. ప్రభుత్వం ప్రజల మధ్య వారధి వాట్సాప్ గవర్నెన్స్. ధృవపత్రాల కోసం ఎవరు ఇబ్బంది పడకూడదని మేజర్ ఫోకస్ ఏంటి? మన సర్టిఫికేట్స్ ఇలాంటివి. మొదటి విడతలో అందుబాటులోకి 161 రకాల పౌర సేవలు. తర్వాత దశలో 360, మరో 360. నెక్స్ట్, ఈ గవర్నెన్స్ 1995లో ఏంటంటే ఈ గవర్నెన్స్, 2025లో వాట్సాప్ గవర్నెన్స్. ఇది అప్పుడు ట్వీట్ చేశారనమాట మన చీఫ్ మినిస్టర్ దాని గురించి. ఓకే, ఇది పెట్టుబడుల పవర్. ఏంటంట? 15 ప్రాజెక్టులకు ఆమోదం, మందికి ఉద్యోగ ఉపాధి కల్పన. సీఎం అధ్యక్షతన 3వ ఏమంటున్నారు? ఎస్ఐపిబి సమావేశం. తర్వాత డిపి సంప్రదింపులు జరపాలి అధికారులు. ఓకే, రైట్. ఇది కొంచెం రివ్యూ ఓరియంటేషన్లో ఉంది కదా. ఇది పార్టీకి సంబంధించి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్, సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే బడ్జెట్. మళ్ళీ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. తల్లికి వందనం 9,400. ఓకే, 1 నుంచి 12 అంటే ఇంటర్ వరకు చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000.
ఆర్థిక సాయం సుమారు ఎంతమంది దీని మీద బెనిఫిషరీసు 62 లక్షల మంది అనుకుందాం. 62 లక్షలు అంటే ఒక్కొక్క ఇంటూ 15 ఇంటూ 4 అట్లా చూడండి. ఓకే. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ దీని కింద ఎంటున్నారు 9,400 కోట్లు అన్నదాత సుఖీభవ కింద. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఆర్థిక సాయం ఇది మామూలుగా ఇస్తున్నారు కదా, అట్లా ఈ పథకం ఈ ఏడాది మే నుంచి అమలు. మత్స్యకార భరోసాకి 2,000 దానివల్ల 450 కోట్లు దీని మీద భారం అవుతుంది. ఇక్కడ 20,000 కోట్లు దానివల్ల 9,400 కోట్లు. నెక్స్ట్ ఆశా వర్కర్స్ ఇది ఆల్రెడీ మాట్లాడాం కదా, మెటర్నిటీ లీవ్స్ వీటి గురించి. బీసీ సంక్షేమ బడ్జెట్ ఇది కూడా మాట్లాడాము. నెక్స్ట్ వెలుగొండ నాటకాలు బడ్జెట్లో చోటు, రైట్. ఇంకా ప్రతి రైతుకి ఏడాదికి మేలైన బడ్జెట్ ఇది మాట్లాడము. ఎన్నడూ లేని భరోసా, ఓకే ఫైన్, ఇది చూసాము. నెక్స్ట్ మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టుకోవడం మన నైతిక బాధ్యత ఎన్టీఆర్ గారు. ఓకే. తల్లికి 100 పసుపు సైన్యమే ఆశలు. ఇక్కడ ఒక్కసారి ఇది చూద్దాము. ఏంటి బలహీన వర్గాల సంక్షేమానికి, ఓకే బలహీన వర్గాలు, నిరుపేద రహిత సమాజ ఆవిష్కరణం ఉగాది నుంచి P4 రైట్. జీడి నెల్లూరులో 2,000 ఎకరాలు పారిశ్రామిక పార్కులు. ఓకే. రంజాన్ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట ఇక్కడ. ఇదేంటి ఏటా తిరిగే తిప్పలు లేవు, స్వర్ణాంధకం రిపీట్ అయినట్టున్నాయి పేపర్స్ వల్ల. మోడల్ ఫర్ ఎడ్యుకేషన్, పగిలిన పాపాల పుట్ట ఇది కూడా చేనేత. బీసీల కార్యక్రమం, నాయి బ్రాహ్మిన్స్ ఇది కూడా జగన్ రెడ్డి గ్రామంలో కడుతున్నాడు. ఇది ఒకసారి చూద్దాం. ఇది కొంచెం చేనేత రంగ అభివృద్ధికి బడ్జెట్లు ఏమంటున్నారు. చేనేత రంగంకి ఇన్ని యూనిట్లు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడారు. తర్వాత జిఎస్టీ అమల్లో కూడా ప్రొవిజన్ ఇస్తున్నారు. ఇంటి నిర్మాణానికి వీళ్ళకి సపరేట్గా ఇల్లు అంటే 50,000 సహకారం ఇస్తుంది. నిజం చెప్పండి 50,000 ఎలా సరిపోతుంది వాళ్ళకి, రైట్. ఇంకొకటి గీత కార్మికుల గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడదాం. మొత్తం లిక్కర్ బెల్ట్ షాపుల్లో వీళ్ళకి రిజర్వ్ చేసినవి. రాయితీపై స్వయం ఉపాధి రుణాల పథకం పునరుద్ధరణ అంటే సెల్ఫ్ రిలయంట్కి సంబంధించి వాళ్ళు ఓన్గా ఇస్తున్నారు కదా, ఏదైనా ఎంటర్ప్రెన్యూర్గా చేయాలని వాటికి సంబంధించి అనమాట. ఆ పథకం ఏమో పునరుద్ధరణ చేసామంటున్నారు. బీసీ యువత స్వయం ఉపాధి కోసం ఇప్పటికే 897 కోట్లు విడుదల చేసింది గవర్నమెంట్, రైట్. బీసీ స్టడీ సర్కిల్స్, పోటీ పరీక్షలు బడ్జెట్లో 10 కోట్ల కేటాయింపు. ఓకే ఓకే ఫైన్. ఓకే రిమైనింగ్ అన్నీ ఇంకో వీడియోలో కవర్ చేద్దాం. ఓకే నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీ అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రమోట్ చేస్తుందని చెప్పి 1000 కోట్ల పెట్టుబడి 2,000 మందికి ఉపాధి అంటే 1000 కోట్లు. ఓకే 1000 కోట్లు బై 2K ఏడాదికి ఎంత 25 టన్నులు ప్రొడక్షన్ కెపాసిటీ, రైట్. తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని వర్చువల్గా ప్రారంభించారు. అంటే తిరుపతిలో ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఉందని మనకు క్లారిటీ వస్తుంది, రైట్. సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా ఏపీ. ఇలాంటి స్టేట్మెంట్స్ చూసుకోవాలి మనం. అంటే డిజిటల్ లిటరసీ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, రైట్. ఓకే ప్రజలు డిజిటల్ అక్షరాస్యత పెంపొందించాలి. సమర్థవంతంగా వాట్సాప్ గవర్నెన్స్ అన్నప్పుడు ఇందాక నెంబర్ చూసాం కదా, ఇటు 9 చెప్పాను, ఆ నెంబరే రాయాలన్నమాట. 9553400000. నెక్స్ట్ ప్రభుత్వ సేవలని వాట్సాప్లోనే పొందేలా చూడాలి. ఓకే దీని ఉపయోగితపై ప్రజల్లో అవగాహన కల్పించి జిల్లా కలెక్టర్లు, రైట్. నెక్స్ట్ పాఠశాల విద్యలో సంస్కరణలు ఏం తీసుకొస్తున్నారు. లెర్నింగ్ ఎక్సలెన్స్, జీవో 117 రద్దుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అధికారులతో మంత్రి లోకేష్ సమావేశం, రైట్. ఇక్కడ మనం హైలైట్గా చూడాల్సిన పాయింట్ ఏంటంటే తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది వర్చువల్గా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన ఇష్యూ.
మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసిన జీవో 217 రద్దు. ఏంటంటే ఇది 217 దానివల్ల ఎంతమందికి? దాదాపు 1,20,000 మందికి. భరోసా ఎంత? 20,000కు పెంపు అంటున్నారు. ఇక్కడ జీవో అన్నప్పుడు 217 జీవో అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం దీంట్లో ఎంత కేటాయించారు అని చెప్పింది. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేది కాబట్టి అంత పర్టికులర్గా ఏమంటూ. నెక్స్ట్ ఇవి ఎమ్మెల్యే సెలక్షన్ సంబంధించింది. టీడీపీ ఓకే రైట్. ఇంకా రైట్, ఇక్కడ ఒకటి న్యూస్ ఆర్టికల్ ఉంది చూడండి. రైతన్నకు లాభసాటి వ్యవసాయమే లక్ష్యం, అంటే ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉండాలి. దీనికోసం ఏం చేశారు? వ్యవసాయ బడ్జెట్ అనగానే 48,000 గుర్తొచ్చేసేయాలి. రైట్. నెక్స్ట్ ఉచిత పంటల బీమా పథకం, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ సీడ్స్, విత్తన రాయితీ, దీనికి సంబంధించింది. సీడ్స్ ఇచ్చిన తర్వాత పంటలకి, అంటే పంటల బీమా అనేది లాస్ట్లో పోస్ట్ హార్వెస్టింగ్ అనే చెప్పడం కన్నా కూడా ఈవెన్ మెయిన్ వైడ్లో ఏదైనా జరిగితే దానికి సంబంధించిన బీమా అనుకున్నాం. ఇక్కడ చూస్తే హార్వెస్టింగ్ టైంలో వ్యవసాయ యాంత్రీకరణ ఏమంటున్నారు? 219 కోట్లు. వడ్డీ లేని రుణాలు ఎంత ఇస్తున్నారు? 250 కోట్లు. విత్తన రాయితీ అంతే కదా, గవర్నమెంటే సబ్సిడీ మీద ఇవ్వాల్సిందే. నెక్స్ట్ ఏపీలో వేగంగా భవన నిర్మాణ అనుమతి జారీ, సాఫ్ట్వేర్ అధికారుల ఆమోదం అవసరం. ఓకే, ఇది నార్మల్ గవర్నెన్స్ ఇష్యూగా ఉంది. ఏపీ బడ్జెట్ ఎంత? అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఎంత? 9,400 కోట్లు అన్నారు. ఏడాదికి 20,000 సాయం. ఈ రెండు మినిమం కోట్ చేయాల్సిన ఇష్యూస్ అన్నమాట. నెక్స్ట్ ఇది గ్రాడ్యుయేషన్ ఎన్నికల గురించి. పిల్లల భవిష్యత్తుపై బాధ్యత కలిగిన ప్రభుత్వం. ప్రతి పాఠశాల కాలేజీలో ఈగల్ టీమ్ ఇలాంటివి ఏర్పాటు చేయించాలని లోకేష్ గారు చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే పేరుతో అవగాహన కార్యక్రమాలు. నిజంగా ఇలాంటి ఇనిషియేటివ్స్ మనం రాస్తే బాగుంటుంది. ఏమంటున్నారు? ఈగల్ టీమ్ అనేది, డ్రగ్స్ వద్దు బ్రో ఇలాంటివి ఒక కార్యక్రమాలు చేపట్టారు అన్నట్టుగా ఒక ఏపీ ఇనిషియేషన్ లాగా మాట్లాడితే బాగుంటుంది. ఎకనామిక్ డీరెల్మెంట్ ఆఫ్టర్ 2019 ఎలా డిస్ట్రక్చరింగ్ జరిగింది అని చెప్పడం అనమాట. ఇక్కడ కంపారిజన్ ఫిగర్స్ 1419 నుంచి 1920 వరకు 24కి ఇచ్చారనమాట. 24 తర్వాత ఏంటనైతే క్లారిటీ లేదు. ఒకటైతే చూడాల్సింది ఏంటంటే 1419లో ఉన్న అగ్రికల్చర్ సెక్టర్ 1924 చూడండి. అగ్రికల్చర్ 16% ఉన్నది కాస్త 10.3% పడిపోయింది, అంటే 6% డౌన్ అయిపోయింది. నెక్స్ట్ 11.9% ఉన్నది కాస్త 9.9 పడిపోయింది, అంటే 2.9%. సో 2% పడిపోయినట్టే కదా. ఓవరాల్గా ఏమైందంటే 10.5 అనేది మన గ్రోత్ రేట్ పడిపోయింది. ఈ విషయం క్లారిటీ ఉండాలి. రైట్. ఎన్డీఏ గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవని. ఓకే. బీసీల నియామకం. ఓకే, ఇదంతా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించిన విషయం కవర్ చేశాం. ఇది చూడండి, ఇందాక మనం ఏమన్నాం? 217 గురించి మాట్లాడాం. అదేంటి? ఫిషరీస్కి సంబంధించింది. 117 ఏంటి? జీవో 117 ప్రత్యామ్నాయానికి ఏర్పాట్లపై. ఇది దేనికి సంబంధించింది? ఎడ్యుకేషన్, దానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జీవో 117 రద్దు. విద్యారంగానికి గొడ్డలు పెట్టుగా మారిన 117కు స్వస్తి పలయంకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అంటే ఏం చెప్తున్నారు అంటే, ఉపాధ్యాయ బదిలీల చట్టం, పదోన్నతులు, బడుల్లో మౌలిక సదుపాయాలపై కూడా చర్చ. ఈ మూడు మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే బదిలీ చట్టం మీరు ఎప్పుడు పడితే అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే పిల్లలు ఆ కొత్తగా వచ్చిన టీచర్స్కి వీళ్ళెలా సింక్ అవ్వగలరు? సింక్రనైజ్ అవ్వలేరు కదా. అది వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అదొక ఇష్యూ జరుగుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా ప్రమోషన్స్, ఇది రెగ్యులర్గా జరిగే ఇష్యూ కదా, దాని మీద ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 117 అనేది. నెక్స్ట్ విద్యా సంబంధిత పథకాలపై అమలుపై ప్రత్యేక దృష్టి. ఎలా అంట? లోకేష్ గారి డిపార్ట్మెంటే కదా విద్యాశాఖ. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎంత? 3,486 కోట్లు. సూపర్ 6 హామీకి తల్లికి వందనం పథకం కోసం 9,000. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం 1,228 కోట్లు. రైట్. నెక్స్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ని ఎట్లా రిజల్ట్ ఓరియంటెడ్ మొత్తం ఎంత? విద్యాశాఖకు 34,000 కోట్లు.
పాఠశాల విద్యకేమో 31 కోట్లు, ఉన్నత విద్యకేమో 2,500. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వము తన బాధ్యత ఏముంది? లా అండ్ ఆర్డర్ని కాపాడడం. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలను కల్పించడం. వీటన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్గా ఎడ్యుకేషను, హెల్త్ లాంటి బేసిక్ నెసెసిటీని ప్రొవైడ్ చేయాలి. సో ఇలా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే మొత్తం 34,300 కోట్లు అని చెప్పారు. దాంట్లో స్కూల్ ఎడ్యుకేషనే 31,000, అట్లాగే ఉన్నత విద్యకే 2,500. ఇదన్నమాట చెప్పారు. రైట్. నెక్స్ట్, విశాఖలో దివ్యాంగుల క్రీడా కేంద్రం. దివ్యాంగులకి క్రీడా కేంద్రం అనేది ఏర్పాటు చేస్తున్నారు. అది ఎక్కడ అంటే విశాఖ. కేంద్ర నిధులతో ఏర్పాటుకు ప్రభుత్వం కృషి. నెక్స్ట్, కృత్రిమ అవయవాలు తయారు చేసే అలీకోమ్ కేంద్రం విశాఖలో, మరో కేంద్రం విజయవాడలో. రైట్. స్పోర్ట్స్ సెంటర్ కేటాయించిన స్థలాన్ని దుర్వినియోగం ఇంతకుముందు అని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ పెంచారు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ అంతా ఎంఫసైజింగ్ పాయింట్ ఏం కనిపించలేదు. నెక్స్ట్, జీవో 117 రద్దు. ఇది ఫస్ట్ పాయింట్. కొత్త డ్రాప్అవుట్ మోడల్ను సిద్ధం. ఇది సెకండ్ పాయింట్. శనివారం నో బ్యాగ్ డే. ఎప్పుడంతా? సాటర్డే. కొత్త డ్రాఫ్ట్ మోడల్. ఉపాధ్యాయ బదిలీలకు త్వరలో చట్టం. ఓకే. నెక్స్ట్, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇదొకటి. స్టార్ రేటింగ్స్ ఇవ్వాలని. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. ఇవన్నీ మనకు ఎక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏమంటారు కంప్లీట్ ఓవర్వ్యూ కావాలి అన్నప్పుడు ఇలాంటివన్నీ కోట్ చేస్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే అన్నీ కవర్ చేస్తున్నారు కదా ఈ ఒక్క పర్టికులర్ ప్రింట్లో, అందువల్ల. నెక్స్ట్, ఏపీ భూ అక్రమ నిషేధ బిల్లు ఆమోదించండి. భూ అక్రమ నిషేధ. గత అమరావతికి 8 వృధా జలాల వినియోగానికి అనుమతించండి. అంటే రీసైకిల్ చేస్తామని చెప్తున్నారు. రాష్ట్రంలో సమస్యలు వివరించి పరిష్కరించాలని విజ్ఞప్తి. జిల్లాకో వర్సిటీ మా లక్ష్యం. జిల్లాకో వర్సిటీ చేస్తారంట. చదువుకునే బిడ్డలందరికీ తల్లికి వందనం. ఓకే. నెక్స్ట్, నిరుపేదలం సహజ వనరులను సద్వినియోగం చేసుకుందాం. తూర్పు కనుమలు సీమల్లో అపార నిక్షేపాలు. రైట్. నెక్స్ట్ చూద్దాం. పేదలకు ఆరోగ్యాన్ని దగ్గర చేసేలా. ఎంత ఇందాక మనం ఎక్కడ మాట్లాడాం? ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాం. 31,000, 2,000 అంటే 34,000 అని చెప్పి 33,000 కోట్లు అన్నట్టు మాట్లాడాం. హెల్త్ అయితే 19. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో పేదవాడి ప్రాణానికి విలువ లేకుండా చేశారు. 25, 26. ఓకే. నెక్స్ట్, భూదేవపడి. ఇది కూడా అట్లాను. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు. ఇది హెల్త్కి సంబంధించిన ఇష్యూ. ఏంటి? 19,264 కోట్లు ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము అని చెప్పడం అన్నమాట. ఓకే. నెక్స్ట్, ఇంకేంటి? ఆశా వర్కర్ల పాలిట ఆశాదీపం కూటమి ప్రభుత్వం మెటర్నిటీ లీవ్ అలౌ చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి గ్రాట్యుటీ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం. ఇదన్నమాట ఇంపార్టెంట్. ఎక్కడ గ్రాట్యుటీ ఇంతవరకు ఇవ్వలేదంట, కానీ ఇప్పుడు ఏపీలో మాత్రం ఇస్తున్నారు. ఇది గుర్తుండాలి. కహాని మంత్రి లోకేష్ గారు చదువు మనమిత్ర సేవలు 2,200 పెంపు. ఓకే. మనమిత్రకి సంబంధించిన అప్డేషన్ అది. 2047 నాటికి మనమే టాప్. అగ్రస్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ. ప్రజల చేతిలో ప్రభుత్వం. ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యార్థులు. ఇది చదవాల్సిన చరిత్ర, ప్రపంచ చరిత్ర. ఓకే. నెక్స్ట్ చూద్దామండి. ఇంకేమన్నా ఉందా అంటే ఓకే. విశాఖ విజయవాడ మెట్రోకు 100% సాయం చేయండి. చూద్దాం. ఓకే. ఇక్కడ వరకు 1 సెకండ్. ఈ న్యూస్ ఆర్టికల్ చూద్దాం. అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు. ఏంటంట? జీవో విడుదల చేసింది. ఇది ఆల్రెడీ మనం చూసాం కదా. అట్లా అంగన్వాడీకి సంబంధించిన ఇష్యూ.
నెక్స్ట్ రాష్ట్ర ఇంధన రంగానికి పునరుజ్జీవనం ఎట్లంట గ్రీన్ హైడ్రోజన్ హబ్గా రాష్ట్రం అని చెప్తున్నారు. ఓకే రైట్. ఇంధన రంగంలో 7.5 లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి రంగాల ఉద్యోగాలు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటరీకి 2047లోని 7వ సూత్రానికి అంటే ఇంధన రంగం మనకి ఎస్డీజీలో కూడా ఈ ఎనర్జీ అనేది ఎక్కడ ఇంధన రంగంలోనే ఉంది. ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు అంటే 1300 కోట్లు ఇక్కడ అలొకేట్ చేశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దేనికి? ఇంధన శాఖకు. రైట్, ఇదన్నమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇదిగోండి, ఎన్నోది 7వ సూత్రం, ఎంత బడ్జెట్. ఓకే రైట్. నెక్స్ట్ సాగిన ఏంటి ఇక్కడ వరకు మనకున్న ఇష్యూస్ ఏంటి, ఏం చేశారు అని. విజయవాడ విశాఖ మెట్రోకి 100% సాయానికి కేంద్రం అంగీకారం. అంటే విజయవాడలోను విశాఖలోను మెట్రో రాబోతుంది. పోలవరం బనకచర్ల ఆర్థిక సాయం, రోడ్లు అది యాజ్ యూజువల్ జరిగేది. భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించాలంటే విజ్ఞప్తి. ఇక్కడ చూసారా, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి సంబంధించి హోమ్ మినిస్టర్తో మాట్లాడారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి చంద్రబాబు గారి కృషి. ఓకే, ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే 3 పాయింట్స్. పోలవరం బనకచర్లకు ఒకటి, అలాగే ల్యాండ్ గ్రాబింగ్కి ఒకటి, విజయవాడ విశాఖ మెట్రో గురించి పాయింట్స్ రైజ్ చేశారు అనేది గుర్తుండాలి. ఓకే నైస్. నెక్స్ట్ రాష్ట్రంలో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ ఎంతంట? 49,000 కోట్ల పెట్టుబడి. ఓకే నైస్. ఇంకా టాటా పవర్ అయితే మన దాంట్లో పెట్టుబడి పెట్టింది అనే విషయం గుర్తుండాలన్నమాట. ఇది కూడా ఒక్కసారి కోట్ చేస్తే బాగుంటుంది ఇలాంటి విషయాలు. నెక్స్ట్ ఇది చూడండి, ప్రతి ఇంటికి ప్రతి పరిశ్రమకు విద్యుత్ను అందుబాటు ధరలు అంటే అఫోర్డబిలిటీ ఉండే విధంగా చూడాలి అని చెప్తున్నారు. ఇందుకోసం 2030 నాటికి దేశ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో 3 రాష్ట్రం నుండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, రాష్ట్రంలో రెన్యూబుల్ ఎనర్జీ జోన్లో ఒకటి ఏర్పాటు చేయాలి అంటున్నారు. అంటే ఒక జోన్స్ని ఏర్పాటు చేయాలి. అందుకే బడ్జెట్లో ఇంధన శాఖ 1300 కోట్లు. రైట్. నెక్స్ట్ వాట్సాప్ గవర్నెన్స్ గురించి చెప్తుంది ఇక్కడ. ఇది ఆల్రెడీ ఇంతసేపు చెప్పిన దాంట్లోనే కవర్ అయిపోయి పాయింట్స్ అని. నెక్స్ట్ మహిళా సాధికారత, క్షేమం, భద్రత ఇవే స్వర్ణాంధ్ర లక్ష్యాలు. రైట్. మహిళా సాధికారత, క్షేమం, భద్రత వీటి గురించి లక్ష్యాలు అన్నట్టుగా చెప్తుంది. నెక్స్ట్ కుప్పం సెగ్మెంట్లో అర్బన్ అతివలే టాప్ కుట్రల పట్ల. ఓకే, ఇక్కడ నార్మల్ విషయాలే కవర్ చేశారు. ఇక్కడ చూడండి, మహిళలే స్వచ్ఛంద నిర్మాతలు అన్నారు. ఏం చెప్పారు? నిజం చెప్పాలంటే ఏపీనే అనమాట ఫస్ట్ స్టేట్, అంటే ఫాదర్ యొక్క ప్రాపర్టీలో కూడా కోపర్సనల్ రైట్స్ ఇవ్వడంలో. అలాంటిది సో అది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే టీడీపీ హయాంలోనే, అంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు. సో మ్యాక్సిమం టీడీపీ అనేది ఉమెన్ అండ్ బీసీ సెంట్రిక్ ఇలాంటి విషయాలను ఎక్కువ హైలైట్ చేస్తుంటే. సో చూద్దాం ఏం చెప్తున్నారు. ఏడాదికి దీపం పథకం కింద 2,600 కోట్లు చెప్తున్నారు. ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు. ఓకే. నెక్స్ట్ మార్చి 25 నాటి. ఓకే రైట్, ఇదైతే ఇస్తున్నారు అన్నట్టుగా చెప్పడం. నెక్స్ట్ ఏం చెప్తున్నారు విజన్ డాక్యుమెంట్లో అంటే ఈ థీమ్ని ఒకటి అని ఎంఫసైజ్ చేస్తున్నారు. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. ఓకే. స్వయం సహాయక సంఘాల పునరుత్తేజం దిశగా 4,300 కోట్లు. ఓకే. ఇంకా అంగన్వాడీల నుంచి మాట్లాడుతుంది అనమాట మనం. సేమ్ అలాంటిదే. మహిళల కళలు సాకారం చేస్తున్న కుటుంబ ప్రభుత్వం. ఈనాడు ఆ సంఖ్య రికార్డు స్థాయిలో 22కి పెరిగింది. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 22 మంది ఎమ్మెల్యేస్ ఉమెన్ ఉన్నారు. నెక్స్ట్ దీపం 2.0. నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందరికీ ఇస్తున్నారు. అలాగే హెల్త్ కార్డ్స్, ఆశా వర్కర్స్ దేశంలో తొలిసారిగా 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి 1,50,000.
నెక్స్ట్ తల్లికి వందనం, సీసీటీవీ రక్షణ, అలాగే డ్వాక్రా సంఘాల సాధికారత. ఇక్కడ ఒకటి చూడండి, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో 100 అరకు కాఫీ అవుట్లెట్లు, సైబర్ పోలీస్ స్టేషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, శక్తి యాప్. ఏం యాప్ అంట? శక్తి యాప్. సురక్ష కమిటీస్, పెట్టుబడి సబ్సిడీ ఇస్తున్నారు, 35% నుండి 40% ఇస్తున్నారు. అలాగే ఉచిత కుట్టు మిషన్స్. నెక్స్ట్ అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ, అంటే మోడర్నైజ్ చేస్తున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నిజంగా ఇది కాంప్రహెన్సివ్గా కవర్ చేసినట్టే ఉంది ఈ ఒక ఇమేజ్ మాత్రం ఉమెన్కి సంబంధించి. ఒకసారి డీటెయిల్గా చూడండి. నెక్స్ట్ మహిళలే స్వర్ణాంధ్ర నిర్మాతలు, వితంతులు, ఒంటరి మహిళలకు నెల 1వ తారీఖునే 4,000 పెన్షను. ఓకే, ఇది పెన్షన్కి ఉమెనే, బట్ పెన్షన్ పాయింట్ ఆఫ్లో మాట్లాడడం అనమాట. నెక్స్ట్ 1 లక్ష నుంచి 3 లక్షల వరకు రుణాలు, డ్వాక్రా ఎస్సీ మహిళల రుణాలకు రాయితీ రుణాలు, గరిష్టంగా 50,000 లేదా రుణ మొత్తంలో 50% సబ్సిడీ. ఓకే, వడ్డీ గురించి మాట్లాడుతుంది అనమాట. నెక్స్ట్ మహిళల పారిశ్రామిక రంగంలో ప్రోత్సాహం, 40% పెట్టుబడి రాయితీ, రవాణా లాజిస్టిక్స్ సైతం 45%, 5 ఏళ్ల పాటు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్మెంట్, జీఎస్టీ అనేది లేకుండా చేస్తామంటున్నారు. విద్యుత్ ఫ్రీ కరెంట్, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. అంతే, చూస్తూ ఉంటే విద్యుత్ని ఇన్నిసార్లు ఫ్రీ అంటున్నారు, బట్ వాటికి చెల్లిస్తే పర్వాలేదు, ఇన్ టైంలో చెల్లించకపోనప్పుడే కదా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకా డిస్కమ్స్ లాస్ అంటున్నారు. ఐటీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ఐజీ ర్యాంక్, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్, రైట్. శక్తి యాప్, శక్తి టీంలో పనితీరును ఈ విభాగం పర్యవేక్షిస్తుందంట. ఇక్కడ శక్తి యాప్ అనే దాన్ని ఒక్కసారి చూడాలి. దీని పేరేంటి? ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రధాన నగరాల్లో 1000 మంది మహిళా రైడర్లకు ఈ బైక్స్, ఈ ఆటోసు. ఓకే, ఉమెన్ మార్చ్ 8 కదా, ఇంటర్నేషనల్ ఉమెన్ డే, అప్పుడు ఇవన్నీ అనౌన్స్ చేశారనమాట. నెక్స్ట్ శక్తి టీమ్స్ ఎప్పుడు ఉమెన్ చెప్పారు కదా, ఇంటర్నేషనల్ ఉమెన్ డే అని, అప్పటి నుంచి. చేనేత మహిళలకు చేనేత ఉమెన్ ఇన్ వీవర్ సెక్షన్ అనమాట. తొలుత ఒక జిల్లాకు మొబైల్ వ్యాన్ పెట్టి దాని ద్వారా జిల్లాకు ఒకటి, ఇంకా కొంచెం డీసెంట్రైజ్ చేస్తే బాగుంటుందేమో. నెక్స్ట్ 1.5 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, మహిళలకు ఉచితంగా నూలు, అంటే రా మెటీరియల్ని కూడా సప్లై చేస్తున్నట్టే కదా. నెక్స్ట్ ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామిక తయారు చేయడం లక్ష్యం విభాగం. చూసారా, 1,00,000 మంది ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనమాట. 1,00,000 మంది, అవి ఏ సెక్టార్లు అని చెప్పేది ఇక్కడ చెప్తున్నారు, అది చూడాలి. అగ్రికల్చర్లో ఎంత, ప్రొడక్షన్ యూనిట్స్లో ఎంత, సర్వీస్ సెక్టార్లో ఎంత, బిజినెస్లో ఎంత, డ్రైవర్స్ గాను ఇట్లా ఎస్హెచ్జి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ అనమాట. తృప్తి హోటళ్ళు, ఈ మన అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి కదా, స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఇట్లా. నెక్స్ట్ మహిళా రైతులకు ఫ్లిప్కార్ట్ ద్వారా మార్కెటింగ్. చూసారా, ఫ్లిప్కార్టింగ్ ఇది కొంచెం కొత్తగా ఉంది కదా, డిఫరెంట్గా. వ్యవసాయేతర ఉత్పత్తులకు విలువ జోడించి వాల్యుయేషన్ చేయించి విక్రయించడం. తొలుత వేరుశెనగ మార్కెటింగ్. ఫస్ట్ ఏంటంటాం, గ్రౌండ్ నట్ చేస్తున్నారు, రైట్. విక్రయాల లక్ష్యం 10,000 టన్నులు, మహిళా రైతులు 10,000 మంది. ఇది నిజంగానే ఇన్నోవేషన్గా ఉంది కదా చూస్తుంటే. సో ఇది ఒక్కసారి చూద్దాం. నెక్స్ట్ ప్లాన్ విడుదల చేస్తున్న ఏపీ ప్రభుత్వం, మెప్మా, సెర్పు, ఎంఎస్ఎంఈల ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ విడుదల సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. చూద్దాం. వంటి అంశాలపై ప్రముఖ గాటర్స్కేప్ సంస్థ ప్రభుత్వం ఒప్పందం. దీనికి ఎక్స్టెన్షన్ అన్నమాట. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు వాల్యూ చైన్ బిజినెస్కు సంబంధించిన అవగాహన ఒప్పందం. ఫార్మావేద్, ఇది చూసారా, ఎస్హెచ్జీస్కి సంబంధించిన ఒక అప్డేట్ అనమాట. ఎస్హెచ్జీ ప్రోడక్ట్స్ అనేవి
ఆర్గానిక్వి, ఫార్మా వేద సంస్థ ప్రభుత్వం ఒప్పందం. నెక్స్ట్ ఆన్లైన్ అమ్మకాలకు సంబంధించి ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ మాట్లాడాం కదా. మహిళలే మహారాణులు. ఏమంటున్నారు మహిళలే మహారాణులు అంటూ? ఇక్కడ వీళ్ళు వచ్చేసి చెప్పడం ఏంటి అంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా సీఎం భారీ ఓకే శక్తి టీమ్స్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రైట్. సంక్షేమం భద్రతకు పెద్దపీట. ఓకే. సాధికారతే సంకల్పంగా పథకాలు కార్యక్రమాలు. సాధికారత, సంక్షేమం, భద్రత, రుణాలు, రాయితీలు, ఇంకా ఉచితంగా కుట్టు మిషన్లు, డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకాలతో గిన్నిస్ రికార్డ్. చూసారా? నైపుణ్యం అలాగే ఉపాధికి వివిధ సంస్థలతో ఎంబోయిలు, మహిళల కోసం రోడ్డు ఎక్కడున్న మహిళా రైడర్లు, గ్రాట్యుటీ అంగన్వాడీలకి. ఇవన్నీ ఉమెన్కి సంబంధించిన ఎంపవర్మెంట్ ఇష్యూస్ లాగా అనమాట. ఇంకా సంక్షేమం అందరికీ అలిసిపోతారు. ఓకే. బాబేమా బ్రాండ్, ఆర్థిక స్వావలంబన వైపే మాడుగు. ఓకే. రైట్. ఇక్కడ ఇవి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. ఉమెన్ ఏ సెక్టార్స్లో ముందున్నారు అనేదానికి ఇలాంటివి రాస్తే బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ పిట్టవడ్ల గుడి ఎత్తిపోతల పథకం. గంజాయిపై ఉక్కుపాదం. మీరు చూడండి, గంజాయిపై ఉక్కుపాదం. నాడు 11,000 ఎకరాల్లో సాగు, నేడు ప్రత్యామ్నాయం ప్రభుత్వం చర్యలు. ప్రత్యామ్నాయం ఉచితంగా వాణిజ్య పంటల విత్తనాల పంపిణీ. అంతే కదా, ఈ విత్తనాలు ఇస్తే ఇదే వేస్తారు. అట్లా సాగు అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఓకే. ఇలా అనమాట. ఏపీలో గంజాని బ్యాన్ చేసే దిశగా వెళ్తున్నారు. నెక్స్ట్ బడుగులకే పట్టం. అన్న రోజు ముగ్గురికి ఇచ్చారు కదా ఎమ్మెల్సీస్, అట్లా మనమే ఛాంపియన్స్. నెక్స్ట్ చూద్దాం. స్వర్ణాంధ్ర 2047 ఏమేమి విధానాలు ఇచ్చారు, నినాదాలు ఏమి ఇచ్చారు పారిశ్రామికానికి. ఏపీ నినాదం ప్రతి కుటుంబానికి ఒక వ్యాపారవేత్త, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్. ఏపీ విధానం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇంతకుముందు ఈఓడిబి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈఓడిబి ఎవరికి ఇచ్చేవాళ్ళు? వరల్డ్ బ్యాంక్ ఇచ్చేది. రిపోర్ట్ ఇప్పటి వరకు 4 లక్షల ఉద్యోగం. బడ్జెట్ మరియు నింటి ఎంత ఇచ్చారు? 3,156 కోట్లు ఓన్లీ ఇండస్ట్రీస్కి ఇచ్చారు అన్నది ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు అనమాట. ఓకే. నెక్స్ట్ ఒకే రోజు లక్షలాది మహిళలకు రుణాలు. ఇక్కడ చూస్తే బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి, చేయూత, పిఎం విశ్వకర్మ, ఇవన్నీ ఏంటి? మహిళలకు సంబంధించిన రుణాలకి ఇచ్చే వ్యూస్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఏడాదిలో 1,00,000 మంది మహిళలు పారిశ్రామికవేత్తలు కావాలి. ఓకే. 4,000 కోట్ల ప్రయోజనం. ఈ లైన్ ఇంపార్టెంట్ మనకు. ఏడాదిలో 1,00,000 మంది కావాలి ఎంటర్ప్రెన్యూర్స్ అని చెప్పడం. ట్యూషన్ ఫీజు. నెక్స్ట్ లోక్సభ రాజధాని అప్పుల గురించి రాజ్యసభలో గొడవ అయితే దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట. నెక్స్ట్ నాడు చెప్పింది చైతన్య ప్రకృతి సేద్యం ఏపీ. చూడండి, 50 లక్షల ఎకరాలకు ప్రకృతి సేద్యాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, విస్తరిస్తున్నాము అంటున్నారు. మాతృభాషలో చదువుకుంటేనే అంటే మదర్ టంగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అర్థం. రైట్. వ్యాధి నివాదం. ఓకే. నెక్స్ట్ ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఎక్స్పోస్లో సీఎం చంద్రబాబు ఏపీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిపోయినాము. ఓకే. క్వాంటమ్ వ్యాలీ. ఓకే. రైట్. 100% నాణ్యత సంతృప్తి. మర్కమ్ హోమ్ సర్వే నివేదిక ఆధారంగా నూతన పాలసీ. యంత్రాంగం తీరు. రైట్. ఓకే. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే ప్రకృతి సేద్యం ఒకటి, అలాగే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి మదర్ టంగ్, దీనికి ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ మద్యం స్కామ్స్ సిట్ వేశారు. ఓకే. ఇది చూడండి, రూరల్ గవర్నమెంట్కి సంబంధించి ఏం చెప్తున్నారు అంటే పంచాయతీరాజ్కి ఎంత 18,000 కోట్లు, ఉపాధి హామీకి 6,000 కోట్లు, జనజీవన్ మిషన్కి 2,000. యాక్చువల్గా జల్ జీవన్ మిషన్ అనేది సెంట్రల్ సెక్టార్ కాదండి, సెంట్రల్ స్పాన్సర్డ్.
అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. మొత్తం ఎంత? 27,674 కోట్లు. ఇది రూరల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఎందుకంటే ఇండియాకి రూరలే కదా ఆయువు పట్టు. సో దాన్ని తెలుసుకోవాలి మనం. రైట్. నెక్స్ట్, పొడిగించేలా కేంద్రం జల్ జీవన్ మిషన్ని ఎక్స్టెండ్ చేశారు అన్నది విధంగా అనమాట. దీనికి సంబంధించి ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక హెడ్లైన్ చూడండి. ఎన్ని గృహాలకు లక్ష్యము? 95 లక్షల గృహాలు, దాదాపు 1 కోటి. చాలా హ్యూజ్ ప్రాజెక్ట్ కదా ఇది. 1 కోటి మంది అంటే మామూలు విషయం కాదు కదా. ఉన్నవి 5 కోట్లు అనుకోండి, 1 కోటి మంది, ఇంకా 20% ఇక్కడ కవర్ చేసేస్తున్నారు. నెక్స్ట్, బడుగుల సొంతటి కళా సహకారానికి కుటుంబ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసే యూనిట్ కాస్టు 1.8 లక్షలకు అదనంగా ఎస్సీలకి, పీవీటీజీలకి, ఎస్హెచ్జీలకి, స్వర్ణాంధ్ర నాటికి అందరికీ ఇల్లు. ఇది మనం ఎస్డిజి గోల్స్ ఎలా మాట్లాడుతున్నామో అలాగే మన హౌసింగ్కి కొంచెం మోరార్లెస్ సిమిలర్గానే ఉంటుంది. ఎస్డిజి కూడా ఇప్పుడు రేషనల్గా అయితే తీసుకురాలేదు కదా, అది కూడా ఒక థీమాటిక్ బేస్ కింద తీసుకొచ్చారు. అలాగే ఇవి కూడా ఫ్రేమ్ చేశారనమాట. నెక్స్ట్ చూద్దాం. 70 పనులు 40,000 కోట్లు క్యాబినెట్ ముందు అనమాట ఇవన్నీ. ఏఐ విప్లవం కలిసికట్టుగా 20 లక్షలు తలెత్తుకున్నారు ఏపీ 3. సాంకేతిక పురోగతికి ఏపీ హబ్. కట్టు తప్పితే కట్టు తీస్తా. ఇంకా చూద్దాం ఏం తెచ్చారు. లా అండ్ ఆర్డరు, ఓకే, అది మన బేసిక్. మహిళలకు రక్షణ కోసం శక్తి యాప్. ఈగల్ వ్యవస్థ, రాజకీయ ముసుగులు, రైట్. ఇవి కొంచెం హైలైటెడ్ పాయింట్గా చీఫ్ మినిస్టరే మాట్లాడారు కాబట్టి వాటిని చూడాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? బకాయిలు, ఓకే. నెక్స్ట్ స్కూల్స్, అయోమయం, ఓకే. నెక్స్ట్ బడుగు వర్గాలకు సంబంధించింది. ఇది ఆల్రెడీ చూసాం కదా, దాని రిపిటేషనే అన్నమాట, కొంచెం కొత్తగా చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ చర్చకు రెడీ, ఓకే, రైట్. పర్యాటక శాఖ అభివృద్ధి. ఏంటంటే పర్యాటక శాఖ అభివృద్ధి కొత్త పాలసీ తీసుకొచ్చారు. నెక్స్ట్, పెట్టుబడి ఆధారంగా 37 నుంచి 60 ఏళ్ళ వరకు 5 నుంచి 10 ఎకరాల వరకు భూ కేటాయింపు. అంతే కదా, ఫస్ట్ దానికి ల్యాండ్ ఇవ్వాలి. అంతే. ఇంకొకటి, హోటల్స్, రిసార్ట్లు, వెల్నెస్ సెంటర్లు, ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మన టూరిజం మినిస్టర్ ఎవరు? కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వం విముక్తి కలిగించింది. ఓకే, నెక్స్ట్. నైస్. అతివకు అవకాశం ఇస్తే మహాశక్తి. ఓకే. ఇప్పుడు మహిళా చట్టసభల్లో 75 మంది, తల్లికి వందనం, డ్రగ్స్ ఆల్రెడీ కవర్ చేశాం కదా. విద్యా వ్యవస్థలు సంస్కరణలు, 12 లక్షల మందికి సర్కారీ, 5 ఏళ్ళలో 12 లక్షల ఉపాధ్యాయులు. ఓకే, వైసీపీ చాలా చూసారా, 5 ఏళ్లలో 12 లక్షల మంది సర్కారీ చదువుకు దూరం అయ్యారంట. ఇది కొంచెం చూడాల్సిందే, రైట్. ఓకే, నెక్స్ట్ కార్పొరేట్ విద్య. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ శిక్షణ విద్యా సంస్థలు ఏ పాఠ్యాంశాలు కూడా పెడుతుందంట. ఇది మైక్రోసాఫ్ట్ కూడా చూద్దాం. ఇందాక టాటా ఆల్రెడీ చూసాం కదా, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఒకటి ఉందా మన దగ్గర. ఎస్ఐపిబి, ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు. ఏంటంట, దాల్మియా సిమెంట్, కడప, లూలు మాలు విశాఖపట్నం, చూద్దాం ఇంకా, రైట్. ఓకే, 5 ఏళ్ళు చీకటి రోజులు నియంత్రించాలన్నది లక్ష్యం. యూనిట్ కొనుగోలు ధర ఇప్పటి వరకు పిఎం కుసుమ్కి 4 లక్షల పంపు సెట్లు, ప్రతి నియోజకవర్గం 10,000 రూఫ్ టాప్లు, డెమోక్రటైజ్ పవర్ జనరేషన్. ఇవి మంచి పాయింట్స్ చెప్పారు మొత్తానికి. విస్తారంగా విలువెన్సులు, కీలక సంస్కరణలు, విద్యుత్ ఛార్జీలు, కీలక సంస్కరణకు శ్రీకారం. ఓకే, ఈ పాయింట్స్ అయితే బాగా చెప్పారు చూడండి చీఫ్ మినిస్టర్ గారు. ఎనర్జీస్కి సంబంధించింది అనమాట.
ఓకే, నెక్స్ట్ హోలీ. పట్టణీకరణ అవసరాలు. పట్టణీకరణకు సంబంధించి చెత్త పన్ను, గ్రోత్ ఇంజను, ఈ పేర్లు ఇంపార్టెంట్. పబ్లిక్ పీపుల్స్ క్యాపిటల్, గ్రోత్ ఇంజను ఇలాంటివి అన్నమాట. బిల్లులు చెల్లించి మున్సిపాలిటీకే బిల్లులు చెల్లించే అధికారం 2004. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. ఓకే, R&B రోడ్స్ కూడా ఈ అర్బనైజేషన్ గురించి మాట్లాడారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. PM సూర్యఘర్ పథకంలో బీసీలకు అదనంగా 20,000 రాయితీ. 2 కిలోవాట్ల సూపర్ సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుకు 1.20 లక్షలు ఖర్చు. ఓకే, మొత్తానికి 80,000కు వస్తుంది మనకు. ఇదన్నమాట మన వాళ్ళు చెప్పాలనుకున్న PM సూర్యఘర్ యోజన అనేది నేషనల్ లెవెల్లో కూడా హైలైట్ అవుతుంది ప్రోగ్రామ్. అందుకని 80,000 ఉద్యోగాలకు శ్రీకారం. సంక్షేమంలో వివక్ష ఉండదు. ఓకే, టమోటా రైతులు మహర్దశ. చూద్దాం. TG భరత్ గారు మినిస్టర్గా ఉన్నారు కదా, ఆయన చెప్పింది అనమాట. ఓకే, నెక్స్ట్ బీసీలకు 20,000. సోలార్ చెన్నై విద్యుత్ బిల్లు దాదాపు ఉండదు. విద్యుత్ బిల్లు లేకపోతే కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ నాకు చూసాం కదా, మైక్రోసాఫ్ట్ కూడా తెలుగువారి విధాంతం. బీసీలకు 20,000. స్వచ్ఛాంధ్ర నవసంకల్పం ఏంటి? తణుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ఏపీ సీఎం NTR పార్క్లో శుద్ధి చేసి. ఓకే, రైట్. ఇది కూడా ఒక మంచి న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టరు శానిటేషన్ గురించి ఇంతగా ప్రమోట్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు కదా. నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం. పోలవరం 2027. పోలవరం బనకచర్ల మొత్తం ఎంత ఇచ్చారు? 1,800 కోట్లు. ఇది వాటర్ రిసోర్స్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్. ఓకే, ఇది ఆల్రెడీ మాట్లాడాం కదా ఫ్లిప్కార్ట్ గురించి. నెక్స్ట్ మెగా DSC గురించి మాట్లాడారు. నోటిఫికేషన్ అమ్మకు అసలైన ఆనందం. ఓకే, రైతు ప్రభుత్వంలోనే అన్నదాతకు. ఓకే, కంపారిజన్ మోడల్లా చెప్తున్నారు. ఏడాదికి అమరావతికి హుడ్కో రుణం. చూసారా, అమరావతికి హుడ్కో రుణం. అమరజీవి స్మారకం. పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తాం. నెంబర్ 1 చేస్తాం. 12 నెలలు 125వ జయంతోత్సవాలు. ఇది గుర్తుండాలి. 125. ఓకే, రైట్. ఎంత? 58 ఫీట్స్. నెక్స్ట్ నమ్మకమే విజయం. ఓకే, ఇవైతే కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు పొట్టి శ్రీరాములు గారే కదా స్టేట్ ఫార్మేషన్ అప్పుడు, సో ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ స్వర్ణాంధ్ర 2047. ఇది చూస్తే స్వర్ణాంధ్ర GSDP పర్ క్యాపిటల్ అంటే GDP. ఇక్కడ ఒక్కొక్క సెగ్మెంట్ చెప్తూ ఉన్నారన్నమాట. యాన్యువల్ గ్రోత్ 55%, 55 లక్షలు, 308 లక్షల కోట్లు. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు. In lines of Viksit Bharat, Andhra Pradesh state has launched Swarnandhra 2047 vision document to achieve more than 50% growth rate. Right? AP targets to become 308 lakh crores economy by 2047. ఎంతంట? 300 లక్షల కోట్ల ఎకానమీ మనది అవ్వాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ విత్ ఎ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ 55 లక్షలు. ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు ఉండాలి. ది విజన్ అప్రోచెస్ మ్యాక్రో టు మైక్రో అప్రోచ్. ఇవి మనకు ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి పారామీటర్స్ అనేది, మీ ఆన్సర్ని మీరు జస్టిఫై చేయడానికి. నెక్స్ట్ 2047-48కి ప్రొజెక్షన్స్ ఎలా ఉందో చూడాలి. ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించి ఇప్పుడు 24-25 అవునా, 25-26 ప్రజెంట్ ఉన్నాం. మనకు 47-48కి కావాలన్నమాట. ఏంటి అప్పటికి? ఇప్పుడు 25-26 కదా, ఇట్లా కంపేర్ చేయండి. 6 లక్షలు కాస్త 52 లక్షలకు పెరగాలి అప్పటికి. అంతేనా? అంతే. 52 లక్షలకి. ఇండస్ట్రీ 74,000కి.
సర్వీసు 155 లక్షలకి, జిఎస్టిపి 30 లక్షలకి, 308 లక్షలకి, గ్రోత్ రేట్ 11.97కి, జిఎస్డిపి పర్ క్యాపిటా ఏంటి, జిఎస్డిపి పర్ క్యాపిటా 5,4,6,0,7,4,8 ఇది చూసుకోవాలన్నమాట. ఓకే, ఇది జిఎస్డిపి పర్ క్యాపిటా. ఈ ప్రొజెక్షన్స్ అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే మన విజనే అది అయినప్పుడు మనం కూడా గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ రాయాలన్నమాట. అవి 5460 748 5460 ఇది చూసుకోండి ఒకసారి. ప్రొజెక్షన్స్ అయితే మాత్రం యూజ్ అవుతుంది ఎగ్జామ్కి. ఓకే, నెక్స్ట్ 9 ఏపీ ట్రాన్స్కో చేపలు పట్టేలా ప్రోత్సహించడం 10 సూత్రాలు. నెక్స్ట్ పీపుల్ యాజ్ క్యాపిటల్, కమిట్మెంట్స్ బిఫోర్ 2029, హౌసింగ్ ఫర్ ఆల్ ఉంటాయి కదా, సైట్ ఉంటేనే కదా, శానిటేషను, వాటర్ సప్లై, ఆ 2 ఉంటే సరిపో కదా, గ్యాస్ ఉండాలి, అలాగే ఎలక్ట్రిసిటీ ఉండాలి, డిజిటల్ కనెక్టివిటీ, ఇవన్నీ బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నమాట. బిఫోర్ 2029 కంతా అచీవ్ చేయాలి అని చెప్తున్నారు. నైస్. నెక్స్ట్ గ్రూప్ ఛార్జీలు తగ్గించడం కుటుంబ ప్రభుత్వానికి సాధ్యం. నెక్స్ట్ అంబేద్కర్ మహాశయుని అసలైన నివాళి, ఎస్సీ వర్గీకరణతో అందరికీ అవకాశాలు, పరిపాలనలో టెక్నాలజీ అనుసంధానం కోసం 101 కోట్లు, ఆర్టీజీఎస్, ఉత్తమమైన పరిపాలన కుటుంబ ప్రభుత్వం చర్యలు, కాలం నుంచి లక్ష్యంగా బడ్జెట్. ఓకే, నైస్. నెక్స్ట్ నారా లోకేష్ గారిది విజన్ డాక్యుమెంట్ ఏం చెప్తున్నారు, విజన్ డాక్యుమెంట్ గురించి ఎట్లా వెళ్ళాలి, త్రిభాషా సూత్రంపై రాద్ధాంతం వద్దని హితవు, చేనేతకు ఉచితం, కడప జిల్లా పేరు. ఓకే, నైస్. నెక్స్ట్ చూద్దాం. చేనేతలు కుటుంబ ప్రభుత్వం ఎన్నికల హామీ, ఫ్రీ పవర్ ఉంది కదా, దాని గురించి దాంట్లో పార్ట్ అనమాట. ఓకే, సమన్యాయం, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాట్లాడుతున్నారు అనమాట. నెక్స్ట్ యువగలం, ఇదిగోండి ఇది ఒకసారి చూద్దాం. 3 కేటగిరీలు రిజర్వేషన్, 1%, 7.5%, 6.5%. ఇవి మనకి ఇప్పటి వరకు చేసిన సబ్ క్లాసిఫికేషన్ అనమాట. ఓకే, 14-15% వచ్చింది కదా. నెక్స్ట్ ఢిల్లీలో సీఎం చంద్రబాబు, వరల్డ్ టాప్ యాప్గా మన మిత్ర. ఓకే, ఇక్కడ చూద్దాం ఇంకేదైనా న్యూస్ కవర్ అవుతుంది. శంకుస్థాపన. ఓకే, నెక్స్ట్ ఇక్కడితో మంచిగా. ఓకే, ఇందులో చూద్దాము. బిల్ గేట్స్ గారితో మీట్ అయ్యారనమాట. ఎవరు, మన చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు గారు. ఏంటి, మనకున్న ఆరోగ్య సంరక్షణ, విద్య, వీటి గురించి అన్ని విషయాలన్నమాట. అంటే దేశానికి కన్నా మన స్టేట్కి ఏది ప్రియారిటీ ఏరియాస్ ఉన్నాయో ఆ ప్రియారిటీ ఏరియాస్ని తీసుకున్నారనమాట. ఓకే, నెక్స్ట్ స్వర్ణాంధ్ర 2047కి గేట్స్ ఫౌండేషన్ సహకారం. ఓకే, రైట్. పార్ట్నర్షిప్ విత్ నాయుడు అండ్ గేట్స్, ఏఏ డ్రివెన్ ప్రోగ్రెస్ విత్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సంబంధించి. యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ అప్పుడు హైదరాబాద్కి రావడానికి కూడా రీజన్ అని చెప్తూ ఉండేవారు కదా. అట్లా చూద్దాం ఏం చెప్తారు నెక్స్ట్ టైం. ఓకే, రైట్. నెక్స్ట్ అశోక్ లేలాండ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అశోక్ లేలాండ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంట. ఇది ప్రౌడ్ కదా, ప్రౌడ్ మూమెంట్ మనకు. ఉచిత విద్యుత్ వెలుగులు, లెంత్ చాలా ఎక్కువ అవుతున్నట్టుంది, చూద్దాం. నేతన మగ్గానికి అభివృద్ధి రంగులు, ఉచిత విద్యుత్ వెలుగులు, ఇవి అన్నీ మనం చిన్నగా ఒకటి చూస్తూ చేస్తున్నాం కదా. సో
వీడియో లెంత్ అట్లా పెరుగుతూ ఉంటుంది. మీరు 2xలో వినండి అన్నీ. గేట్స్ భేటీ అద్భుతం. ఎక్కడెక్కడ మనం వాళ్ళకి డేటాపై దృష్టి లేదు. 12 చర్చ్. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. 12 లక్షల మంది 5 ఏళ్లలో దూరం అయ్యారనే మాటని చాలాసార్లు ఇప్పటికీ ప్రయోగించారనమాట లోకేష్ గారు. సో హౌ టు లుక్ ఆన్ ఇట్. మళ్ళీ ఏపీ బ్రాండ్ తిరిగి వచ్చింది. ఈరోజు మెరుగైన అవకాశాలు. ఇవి మనం ఆల్రెడీ చూసినవి, ఇంకొకసారి చూడండి. ఏ గురించి, వీటి గురించి. అశోక్ లేలాండ్ వెనక్కి తీసుకొచ్చాం. ఇక్కడ మల్లవల్లి పారిశ్రామిక వాడ. ఈ విషయం గుర్తుంచుకోవాలన్నమాట. ఇలాంటి పదాలు వాడాలి ఎగ్జామ్లో, బాగుంటుంది. ప్రారంభోత్సవం జరుపుకుంటుంది. కార్యకర్తే అధినేత నిలుచుకొని ప్రతి బుధవారం. ఓకే, నెక్స్ట్ 30 ఏళ్ళ నిరీక్షణ నిజం చేశా. ఎస్సీ ఉపకులాల సమన్యాయం కోసమే వర్గీకరణ. రాష్ట్రం యూనిట్గా వర్గీకరణ, జిల్లా యూనిట్గా వర్గీకరణ. రైట్. 25 జీవోలు తెచ్చాం. P4 ప్రారంభం. 0 పావర్టీ P4. ఓకే, రైట్. ఇవన్నీ కొంచెం కోట్ చేయాలి మనం, ఎందుకంటే అది చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్పిన విషయాలు అన్నమాట. ఇవన్నీ 30 ఏళ్ళ నిరీక్షణ అంటే మామూలు విషయం కాదు కదా. నెక్స్ట్ ముంతాజ్ హోటల్. ఇది ఓకే, రైట్. నెక్స్ట్ ప్రెస్ రిలీజ్ గురించి మాట్లాడు. ప్రత్యేక ట్రస్ట్ మాట నిలబెట్టుకున్న అవకాశం. త్వరలో 400 కోట్లు విడుదల చేస్తాం. ఓకే, అల్లంపల్లి ఈశ్వర్. ఓకే, ప్రతి శనివారం విద్యార్థులకి కొత్తదనం, నో బ్యాగ్ డే. ఇది మన కరికులంలో కూడా, అకాడమిక్ కరికులంలో చేంజెస్ తీసుకురావాలి అని చెప్పేవారు, గుర్తుందా? అలా తీసుకొచ్చింది అనమాట. శుభవార్త. ఇది ఎంప్లాయీస్కి సంబంధించింది. ప్రపంచ నీటి దినోత్సవం. ఎర్త్ అవర్ ఒకే రోజు రావడం సంతోషం. అందరం కలిసి కాపాడుకుందాం. నిధులు తెచ్చుకోవాలి, నిధులపై చర్య తీసుకో. రాజకీయాల ఎన్నికలు. ఓకే, శనివారం నో బ్యాగ్ డే. ప్రపంచ వాటర్ డే ఈరోజే అన్నమాట. నెక్స్ట్ రిషికొండ బీచ్లో ఎగిరిన బ్లూ ఫ్లాగ్. తాత్కాలిక ఉపసరణ ఆదేశాలు. ఇంతవరకు బ్లూ ఫ్లాగ్ మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, తీసేస్తున్నారు అనమాట. నెక్స్ట్ లోకేష్ అటెన్షన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. బీచ్, బ్లూ ఫ్లాగ్ బీచ్ 2024-25. ఓకే, రైతుల గురించి మాట్లాడుతున్నాం. అకాల వర్షాలతో పార్లమెంటు అరకు కాఫీ గుమ్మగుమ్మలు. స్పీకర్ ఓం బిర్లా. ఇది ఇలాంటి స్టాల్స్ ఉండాలి, అప్పుడే కదా మీరు ఎంత గొప్ప అన్నీ చెప్తున్నా సరే ప్రమోషన్ అనేది ఉండాలి దానికి, అప్పుడే కరెక్ట్ వాల్యూ వస్తుంది ఆ ప్రోడక్ట్కి. ఓకే, నెక్స్ట్ పంట నష్టపోయిన. అప్పుడు అకాల వర్షాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి అన్నమాట. ఎలా రెస్పాండ్ అవ్వాలి. చంద్రబాబు గారు వచ్చారు, రోడ్లు బాగు చేశారు. నష్టపోయిన ఉద్యాన రైతుకు అండగా ప్రభుత్వం. నెక్స్ట్ ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల గురించి మాట్లాడుతుంది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉత్తరాంధ్ర. అరకు కాఫీ. ఒకసారి అరకు కాఫీని చూడాలి. నాకే అనుకున్నాం కదా, పార్లమెంట్లో స్టాల్ పెట్టారు. హజ్ యాత్రపై. నెక్స్ట్ కాకాని. ఏపీలో నైస్. ఏపీలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇలాంటి స్టేట్మెంట్ అనమాట. అంటే 5 ఇయర్స్లో ఏమంటున్నారు, 5 ఇయర్స్కి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అది చూసుకోవాలి ఒకసారి అందరు. నెక్స్ట్ పార్కింగ్ ఫీజులు. ఏపీ ప్రభుత్వం జీవో. పార్కింగ్ ఫీజుల క్రమబద్ధీకరణకు
ఓకే. ఇది కూడా మంచి ఇదే కదా. ఈ పార్కింగ్ ఏం పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అర్బనైజేషన్ ఇలాంటివి. రైట్. నెక్స్ట్ విధ్వంసం నుంచి చూడండి. 5 ఏళ్ళ అర్హులందరికీ ఇల్లు, గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం. నెక్స్ట్ మూగజీవాలు. ఓకే. ఏడాదిలో 20 లక్షల రూఫ్ టాప్లు. నెక్స్ట్ P4 ఉద్యోగ కుటుంబ భాగస్వామ్యం. సంక్షేమానికి తొలి ప్రాధాన్యం. రాష్ట్రంలో జనాభా, వ్యాధుల నియంత్రణ, తాగునీటి సమస్య, గ్రీవెన్స్. %15 వృద్ధి రేటు. 2027 పోలవరం, అన్నా క్యాంటీన్ నిరంతర పర్యవేక్షణ, వ్యవసాయ రంగం, GSTP. ఇవన్నీ రివ్యూలో చెప్పిన పదాలు కాబట్టి ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. అప్పుడే కొంచెం స్పీడ్గా రివిజన్ చేయగలరు. ఓకే. నెక్స్ట్ భలే అవకాశం అంట, ఆస్తి పన్ను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫిర్యాదుల సంఖ్య 0గా మారినప్పుడు ఓకే అంటే ల్యాండ్ సర్వేలకు సంబంధించి మాట్లాడుతున్నాము. రివ్యూ జరిగింది. మాట ఇచ్చినట్టే మంచి పాలన అందజేస్తున్నాం. 15,000కు పెన్షన్, 204 అన్నా క్యాంటీన్లు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేనిఫెస్టో అప్పుడే చెప్పారనమాట, మేము రద్దు చేస్తాం అన్నట్టుగా. ఓకే. ఎంటర్‌ప్రెన్యూర్ విధానం. ఎట్లా మత్స్యకార సొసైటీలకు చేపల చెరువు, వడ్డేర కులస్తులు క్వారీలు, అరకు కాఫీ. ఓకే. అంటే అన్ని సెక్స్ని మేము ఇక్కడ కలిపాము అన్నట్టు చెప్పడం ఉద్దేశం అదనమాట. నెక్స్ట్ వేసవిలో తాగునీటి సమస్య రానివ్వద్దు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను భర్తీ చేసుకోండి. రియల్ టైంలో పరిష్కరించండి. జిల్లా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయండి. P4 ఉగాది రోజున కార్యక్రమం. ఏడాదిలో 20 లక్షల రూఫ్ టాప్లు. ఓకే. ఇంటి అవసరాలకు వాడుకొని మిగిలిన విద్యుత్ను యూనిట్కి 200 సోలార్ ఇళ్ళకు రూఫ్ టాప్ యూనిట్కు. ఇది ఒకసారి ఇంకొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుందేమో ఇట్లాంటి వీటి మీద. ఇదేం నీచ రాజకీయం. ఓకే. లూలు గ్రూప్. నా మాటలు గుర్తుపెట్టుకోండి. అందులో భారతదేశం గ్లోబల్ లీడర్ అని, దాంట్లో 33% మన ఏపీ వాళ్ళు ఉండాలి అని చెప్పడం అన్నమాట. ఎవరు? మన చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడ. రైట్. నెక్స్ట్ అండ్ గొబ్బడి ఓకే. లిక్కర్, లూలు ఈస్ బ్యాగ్, విశాఖ లూలు. నెక్స్ట్ జగన్ నీళ్ళు వదిలే నిధులు పారిస్తా. ఓకే. ఇవి మనం కవర్ చేసిన ఇష్యూలే ఉన్నాయి. రివర్స్ టెండరింగ్, పోలవరం ప్రాజెక్టు, లేపాక్షి ఉద్యోగులు సర్కారు ఉద్యోగాల కానుక, తిరుపతిలో హృద్రోగంతో బాధపడుతుంది. ఇది ఒకసారి రాయండి. ఎమర్జెన్సీ మనకు పరమానంద కార్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న కేసెస్లో అసిస్టెన్స్ ఇవ్వండి మీరు, మెడికల్ అసిస్టెన్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది ఆ రోజు. ఇది చూడండి. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ, తిరుపతిలో హార్ట్ ఇష్యూతో మహిళ నుంచి సేకరించిన గుండెను సకాలంలో తిరుపతికి తీసుకెళ్ళాలి. కొంత ఆయన లోకేష్ పెట్టారా లేదా అనే దానికన్నా ఒక ప్రాణానికి విలువ ఇచ్చారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ రియలీ నైస్. ఓకే. నెక్స్ట్ భోజనం గుడ్డు పెట్టు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఏ డీప్ టెక్నాలజీ హబ్ ఏపీ. ఏ డీప్ టెక్నాలజీ ఏఐకి డీప్ టెక్నాలజీకి హబ్ ఏపీనే అవ్వాలి అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ కోటి సబ్జెక్టులో రాష్ట్రపతి వైసీపీ. తెలుగుదేశం ఇంటా బయట కొట్లాట.
ఓకే, పార్టీ ఆవిర్భావం గురించి మాట్లాడుతుంటాయి. ఇది బంగారు కుటుంబం గురించి కంప్లీట్ అనాలిసిస్ ఇచ్చినట్టు ఇచ్చారు చూడండి ఒకసారి, మంచి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాంట్రాక్టర్స్ గురించి మాట్లాడటం, ఇది సమాజంలో గేమ్ చేంజర్, పేదరికం లేని సమాజం. నెక్స్ట్ ఎంతో కొంత తిరిగిద్దాం, ప్రత్యేక పోర్టల్. ఈసారి P4 మీద మాత్రం మనం చాలా పక్కాగా ప్రిపేర్ అవ్వాలి. తొలి బంగారు కుటుంబం వల్లి నరసింహ, ఇది కొంచెం ఫ్యాక్ట్ ఓరియంటెడ్, చూసుకుంటే బాగుంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం జూన్ నుంచి జనంలోకి. నెక్స్ట్ ఇది రియల్ టైం డేటా మళ్ళీ రప్పించాలి. CBG ప్లాంట్కి రేపు శ్రీకారం. ఇది చూడండి, CBG ప్లాంట్, రిలయన్స్, ఇది ఎవరు? రిలయన్స్. ఇది కనిగిరి, ఎక్కడ? కనిగిరి. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట మనకి. CBG ప్లాంట్ కనిగిరి. నెక్స్ట్ రోడ్ల అభివృద్ధి, చంద్రబాబు గారు ఆలోచనలు అద్భుతం, ఆనంద్ మహీంద్ర గారు. ఇది గ్రేట్ కదా, ఆనంద్ మహీంద్ర గారు ఈ ట్వీట్ చేశారనమాట మన ఏపీకి సంబంధించిన కాఫీ గురించి. ఓకే, నెక్స్ట్ వరుణ్ బేస్ శాండ్స్ ఫోటో లోకేష్ గారు. నెక్స్ట్ ఏపీ GST వసూళ్ళు, ఏపీ GST వసూళ్ళ గురించి ఒక డేటా ఇచ్చినట్టు ఇచ్చారు చూడండి, ఇది కూడా మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏదైనా పేదరికం కోసం బయో ఇంధన రంగంలో 500 CBG ప్లాంటు, 5 ఏళ్లలో 2.5 లక్షల మందికి. ఓకే, ఇది ఒక ఫ్యాక్ట్ ఓరియంటెడ్ పాయింట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ 100% ప్రక్షాళన, టీటీడీకి సంబంధించి మాట్లాడుతున్నారు. తొలి అడుగు దేనికి? దివాకరపల్లి, అదే కనిగిరి అనుకున్నాం కదా, అక్కడ అన్నమాట. ఓకే, ఇక్కడతో మార్చ్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోయింది. మనం ఆల్రెడీ ఏప్రిల్ కంప్లీట్ చేసాము, ఇది మార్చ్కి సంబంధించి రిమైనింగ్ కూడా కంప్లీట్ చేద్దాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, బాయ్, సైనింగ్ ఆఫ్.